Okay. Today our agenda. Okay. Today our agenda, we will learn about load balancer. So load balancer ante just I have given the introduction kada. So load balancer ante what is load balancer? Load balancer ante It will share the load in application. to distribute the load across the machines అని చెప్పాను గుర్తుందా ఆర్ అప్లికేషన్స్ మిషన్స్ అంటాము అప్లికేషన్స్ అంటాము ఇక్కడ సర్వర్లు అంటాం టార్గెట్ గ్రూప్ EC2 ఇన్స్టెన్స్ ఉంటుంది సో పాత్ బేస్డ్ రౌటింగ్ ఉంటుంది IP బేస్డ్ రౌటింగ్ ఉంటుంది హెడర్ బేస్డ్ రౌటింగ్ ఉంటుంది చెప్తాను ఎక్కడ చెప్పాను నా పాస్ట్ ఓకే లెట్ ఇట్ బి డిఎన్ఎస్ ఇక్కడే కదా సో ELB అంటే ఏమి ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి మీకు రియల్ టైంలో కానీ ఇంటర్వ్యూలో కానీ ప్రతి దగ్గర ఇది హెల్ప్ అవుతుంది మీరు ఈ లోడ్ బ్యాలెన్సర్ అనేది ఆటో స్కేలింగే కాదు తర్వాత మీకు మామూలుగా అప్లికేషన్స్ని డిప్లాయ్మెంట్స్ మామూలుగా మైక్రో సర్వీసెస్ తర్వాత మోనోలిథిక్ అప్లికేషన్స్ కూడా వీటిని ELB అనేది వాడతారు ఇప్పుడు మైక్రో సర్వీసెస్ కూడా లోడ్ బ్యాలెన్సర్స్ అనేది వాడతాం మైక్రో సర్వీసెస్ ఇన్ ద సెన్స్ మనకి ECS EKS డాకర్ కుబర్నెటిస్ వాటిలో అప్లికేషన్స్ డిప్లాయ్మెంట్స్ చేసేటప్పుడు కూడా ELB అనేది వాడతాం ఓకే ELB అనేది చాలా చాలా ఇంపార్టెంట్ నాట్ ఓన్లీ దిస్ కేస్ మీరు ఏ అప్లికేషన్స్ని మీరు మైగ్రేట్ చేసినా సర్వర్లు మైగ్రేట్ చేసినా మైగ్రేట్ చేసిన తర్వాత మల్టిపుల్ మన మిషన్స్ ఉంటాయి ఆ మిషన్స్కి ELB బ్యాక్ ఎండ్లో ఫ్రంట్ ఎండ్లో ELB ఉంటుంది ఓకే సో బ్యాక్ ఎండ్లో టార్గెట్ సర్వర్లు ఉంటాయి ఓకే సో వాట్ ఇట్ విల్ డస్ అసలు ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుంది ఇట్ డిస్ట్రిబ్యూట్ ద ట్రాఫిక్ అక్రాస్ ద మిషన్స్ ఓకే బాగా గుర్తుపెట్టుకోండి సో ఫస్ట్ టైం వినేటప్పుడు కొంచెం కష్టంగానే ఉంటాయి బట్ బై ప్రాక్టీస్ మీకు వస్తాయి ఓకే సో ELB అంటే ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుంది అది ఇట్ డిస్ట్రిబ్యూట్ ద ట్రాఫిక్ ఓకే లేదా లోడ్ అక్రాస్ ద అక్రాస్ ది మిషన్స్ ఓకే కీప్ రిమెంబర్ సో ఇక్కడ మనకి నేను ఆల్రెడీ మీకు చెప్పాను దెర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మనకి లోడ్ బ్యాలెన్సెస్ ఉన్నాయి సో ఏవేవి ఫస్ట్ వన్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ ఉంది తర్వాత ALB అంటారు తర్వాత నెక్స్ట్ వచ్చి NLB అని ఉంది తర్వాత గేట్వే లోడ్ బ్యాలెన్సర్ ఉంది ఓకే క్లాసికల్ లోడ్ బ్యాలెన్సర్ అట్ ప్రజెంట్ వీఆర్ నాట్ యూజింగ్ ద క్లాసికల్ లోడ్ బ్యాలెన్సర్ విచ్ ఈస్ నాట్ రికమెండెడ్ ఓకే విచ్ ఈస్ నాట్ రికమెండెడ్ బై ఈవెన్ ఎవరు AWS ఓకే AWS కూడా ఇది రికమెండేషన్ చేయట్లేదు మనం వాడటం లేదు ఓకే సో ఫస్ట్ వచ్చింది అయితే మాత్రం ఇదే ఎందుకు వాడటం లేదు ఇట్ డజంట్ హ్యావ్ ద ఫీచర్ యాజ్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ గేట్వే లోడ్ నేను చెప్తాను అవేవే డిఫరెన్స్ ఏమనేది ఇది ఫస్ట్ స్టార్టింగే కాబట్టి మీకు సబ్జెక్ట్ లోపలికి వెళ్ళిన తర్వాత నేను క్లియర్గా చెప్తాను ఓకే తర్వాత నెక్స్ట్ ఈ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ ఇది దేని మీద వర్క్ అవుతుంది అంటే మనకి 7 లేయర్స్ ఉంటాయి ఎన్ని ఉంటాయి 7 లేయర్స్ ఉంటాయి OSI లేయర్స్ OSI మోడల్ అంటారు OSI మోడల్ విన్నారా పేరు OSI మోడల్ అంటారు సో అవి ఏవేవి 7 లేయర్స్ అంటే ఇవి 7 లేయర్స్ సో ఇవి 7 లేయర్స్ సో ALB అనేది 7th లేయర్ మీద వర్క్ అవుతుంది ఇక్కడ చూడండి 7th ద అప్లికేషన్ లేయర్ ఫస్ట్ మనకి ఏ డేటా అన్నా కానీ మనం ఎవరైనా రిక్వెస్ట్ చేస్తే ఫస్ట్ ఫిజికల్ లేయర్కి వస్తుంది ఓకే సో సారీ అప్లికేషన్ లేయర్కి వస్తుంది అప్లికేషన్ లేయర్ నుంచి రివర్స్ డైరెక్షన్లో ప్రజెంటేషన్ లేయర్ అని ఉంటుంది అక్కడికి వెళ్తుంది ఓకే సో తర్వాత నెక్స్ట్ సెషన్ లేయర్ అని ఉంటుంది అక్కడికి వెళ్తుంది నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ లేయర్ ఇదే నెట్వర్కింగ్ లేయర్ నెట్వర్కింగ్ సంబంధించి నెట్వర్క్ లేయర్ తర్వాత డేటా లింక్ తర్వాత లేయర్ తర్వాత ఫిజికల్ లేయర్ మళ్ళీ రివర్స్ ఎవరైనా రిక్వెస్ట్ పంపిస్తే
త్రూ వెబ్సైట్ నుంచి ఫస్ట్ ఇక్కడికి వస్తుంది ఈ లేయర్కి. తర్వాత ప్రజెంటేషన్ లేయరు, సెషన్ లేయరు, ట్రాన్స్పోర్ట్ లేయరు, తర్వాత నెట్వర్క్ లేయరు, డేటా లింక్, ఫిజికల్. మళ్ళీ ఇక్కడ ఈ ఫిజికల్ నుంచి ఇక్కడ హార్డ్వేర్ రిసోర్సెస్ ఉంటాయి ఇక్కడ ఫిజికల్ లేయర్ అంటే. సో ఇక్కడ నుంచి మళ్ళీ రివర్స్ డైరెక్షన్ లో మళ్ళీ తర్వాత ఎండ్ యూజర్ కి త్రూ అప్లికేషన్ లేయర్ ద్వారా అప్లికేషన్ అనేది యాక్సెస్ అవుతారు. సో ఇక్కడ 7 లేయర్స్ ఉంటాయి కాబట్టి వీటిలన్నిటిని జస్ట్ క్రాస్ అయ్యేసి మళ్ళీ రివర్స్ లో ఇదే సేమ్ రివర్స్ లో డేటా అనేది ఎండ్ యూజర్ వెళ్తుంది. ఓకే, డేటా ఇక్కడ డేటా అనేది ప్రాసెసింగ్ అవుతుంది ఈ 7 లేయర్స్ లో. మళ్ళీ రివర్స్ డైరెక్షన్ లో రిక్వెస్ట్ చేస్తే ఇలా 7 లేయర్స్కి వెళ్ళేసి మళ్ళీ 7 లేయర్స్ నుంచి రివర్స్కి వచ్చి ఈ డేటా అంతా నెట్వర్క్ ఇవంతా వెరిఫై చేసుకొని ఇవన్నీ చేసుకొని సెషన్ లేయర్ ప్రజెంటేషన్ చేసి తర్వాత అప్లికేషన్ లేయర్కి వచ్చి అప్లికేషన్ లేయర్ నుంచి ఎండ్ యూజర్కి అనేది డేటా అనేది ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ లాట్ ఆఫ్ ప్రాసెస్ ఆర్ ఇంక్లూడెడ్. ఇక్కడ మనకి ప్రాసెస్ అనే లాట్ ఆఫ్ ప్రాసెస్ అనేది ఇంక్లూడ్ అయింది. ప్లస్ 7 layers ని ఇట్ విల్ టేక్ ఎ టైమ్ టు క్రాస్ ద 7 layers. అందుకోసమే ఈ లోడ్ బ్యాలెన్సర్ కొంచెం కంపేర్ టు నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ ఇక్కడ మిలియన్స్ ఆఫ్ రిక్వెస్ట్ పర్ సెకండ్ ని ఇది ఎగ్జిక్యూట్ చేయగలదు. ఎన్ఎల్బి బాగా గుర్తుపెట్టుకోండి, ఎన్ఎల్బి ఇంపార్టెంట్. ఓకే, సో ఎన్ఎల్బి అనేది పర్ సెకండ్ మిలియన్స్ ఆఫ్ రిక్వెస్ట్ ఇట్ కెన్ హ్యాండిల్. ఓకే, పర్ సెకండ్ మిలియన్స్ ఆఫ్ రిక్వెస్ట్ అలా పర్ సెకండ్ ఇట్ కెన్ హ్యాండిల్ మిలియన్స్ ఆఫ్ రిక్వెస్ట్. సో గుర్తుపెట్టుకోండి, ఎందుకు అంటే ఈ ఎన్ఎల్బి వర్క్స్ ఆన్ 4th లేయర్. ఎన్ఎల్బి వర్క్స్ ఆన్ 4th లేయర్. 4th లేయర్ మీద వర్క్ చేస్తుంది ఎన్ఎల్బి. 4th లేయర్ అంటే ఏమి? ట్రాన్స్పోర్ట్ లేయర్. అంటే ఇక్కడ డేటా అనేది ఇక్కడ అప్లికేషన్ లేయర్కి రాదనమాట. డైరెక్ట్గా ఎవరైనా రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు 4th లేయర్కి వెళ్తారు. 4th లేయర్ నుంచి నెక్స్ట్ వచ్చి ఇక్కడ 4th లేయర్ అంటే మనకి యూడిపి పోర్ట్ నంబర్స్, యూడిపి టీసీపీ పోర్ట్ నంబర్, టీసీపీ టిఎల్ఎస్, ఇవి పోర్ట్ నంబర్స్. ఓకే, ఇవి త్రూ నెట్వర్క్ లేయర్స్, ఇవి నెట్వర్క్ ప్రోటోకాల్స్, ఇవి యూడిపి అండ్ టీసీపీ. ఓకే, సో ఇది ఎన్ఎల్బి అనేది వర్క్ అయ్యేది ఏ పోర్ట్స్ మీద వర్క్ అవుతుంది? ఈ 2 పాయింట్స్ మీరు ఎప్పుడన్నా ఇంటర్వ్యూలో కానీ ఎవరన్నా అడిగితే ఫస్ట్ చెప్పాల్సింది ఇవే, ఈ 2 పాయింట్స్. ఓకే, నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ అంటే ఏ సినారియోలో వాడతాము ఏమి అని అంటే, సో యాక్చువల్గా పర్ సెకండ్ ఇట్ కెన్ హ్యాండిల్ మిలియన్స్ ఆఫ్ రిక్వెస్ట్. సో హై స్పీడ్ అనేది ఉంటుంది ఇక్కడ ఎన్ఎల్బిలో. అర్థమైందా? పర్ సెకండ్ ఇట్ కెన్ హ్యాండిల్ మిలియన్స్ ఆఫ్ రిక్వెస్ట్ అండ్ ఆల్సో ఇట్ హ్యాస్ హ్యూజ్ రెస్పాన్స్ అండ్ విత్ ఇన్ ద fraction of seconds where we can get the response. NLB. Okay, so there will be a latency compared to NLB. ALB it will perform the latency. Okay, so ఇది NLB అనేది ఏ లేయర్ మీద వర్క్ అవుతుంది? ఇట్ విల్ వర్క్ ఆన్ 4th లేయర్. ఓకే, ఇవన్నీ కూడా ఈ లేయర్స్ ని బేస్ చేసుకొని సెగ్రిగేట్ అయినాయి. ఏఎల్బి కానీ ఎన్ఎల్బి కానీ గేట్వే లోడ్ బ్యాలెన్సర్, క్లాసికల్ లోడ్ బ్యాలెన్సర్, అవన్నీ కూడా దేన్ని బేస్ చేసుకొని సెగ్రిగేట్ అయినాయి అంటే లేయర్స్ ని బేస్ చేసుకొని. ఇక్కడ మీరు ఓఎస్ఐ లేయర్స్ అని కొడితే మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓఎస్ఐ మోడల్స్. ఓకే, ఇక్కడ ఉంటాయి చూడండి ఓఎస్ఐ మోడల్స్. సో ఇవన్నీ ఓఎస్ మోడల్సే. సో డేటా ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇంటిగ్రేషన్ సంథింగ్ మోడల్. సో ఈ డేటా అనేది చూడండి. సో ఓఎస్ఐ స్టాండ్స్ ఫర్ ఓపెన్ సిస్టమ్ ఇంటరాక్షన్స్. ఓకే, ఓపెన్ సిస్టమ్ ఇంటరాక్షన్స్ interconnection. It is a conceptual model to describe the function of networking system or computing system without regarding to underlying the internal structure and technology. It was developed by OSI in 1984. Okay, so ఇక్కడ చూడండి OSI మోడల్ అనేది ఎలా ఉంటుందని. ఇక్కడ ఏం జరుగుతుంది? మీడియా లేయర్ అంటారు, పోస్ట్ లేయర్ అంటారు. సో ఇక్కడ మనం అప్లికేషన్ లేయర్ టాప్ లో ఉంటుంది, ఫిజికల్ లేయర్, డేటా లింక్ లేయర్, నెట్వర్క్, ట్రాన్స్పోర్ట్, సెషన్, ప్రజెంటేషన్, అప్లికేషన్ లేయర్. సో అప్లికేషన్ మనం యాక్సెస్ చేయాలి అంటే ఫస్ట్ ఇట్ విల్ ద ఫిజికల్ లేయర్స్ లో బిట్, తర్వాత ఫ్రేమ్స్, ప్యాకెట్స్, నెట్వర్క్ అంతా కూడా ప్యాకెట్స్ కదా.
we will receive the number of packets. Okay, in the form of packets, no, we will get it this internet, or it will be in the form of data in the packets. ఓకే, పింగ్ అని ఇచ్చారనుకోండి, నంబర్ ఆఫ్ ప్యాకెట్స్ రిసీవ్, నంబర్ ఆఫ్ ప్యాకెట్స్ పాస్డ్, ఈ డీటెయిల్స్ వస్తాయి. తర్వాత సిగ్మెంట్, ట్రాన్స్పోర్ట్. సో ద డేటాని ఎట్లా సిగ్మెంట్స్ గా, స్మాల్ సిగ్మెంట్స్ గా ఇది డివైడ్ చేస్తుంది. నెక్స్ట్ సెషన్ లేయర్ డేటా. సో ఈ డేటాని సెషన్ ప్రజెంటేషన్ ఇలా చేసి నెక్స్ట్ అప్లికేషన్ లేయర్ ద్వారా జస్ట్ వి విల్ యాక్సెస్. అంటే మనం హోల్ గా ఒక డేటాని ఒక అప్లికేషన్ యాక్సెస్ చేస్తున్నాం అంటే బ్యాక్ ఎండ్ లో ఇవన్నీ జరుగుతాయండి. ఓకే, ఫిజికల్ లేయర్కి వెళ్తుంది, డేటా లింక్, నెట్వర్క్, ఇక్కడ ప్యాకెట్స్, సిగ్మెంట్స్ ఇలా చేస్తుంది సెషన్, తర్వాత ప్రజెంటేషన్ అప్లికేషన్లో. సో ఇది మనం అప్లికేషన్లో మనం యాక్సెస్ చేస్తున్నాము వయా త్రూ ఇంటర్నెట్ అంటే ప్రోటోకాల్స్ ఇక్కడ ఏం ఫాలో అవుతాము అంటే హెచ్టిటిపిఎస్. వెబ్సైట్ నుంచి ఏమి యాక్సెస్ చేసినా అది మీరు అప్లికేషన్ యాక్సెస్ చేస్తారు. బ్యాక్ ఎండ్లో ఇవన్నీ జరుగుతాయి. ఇక్కడ మీరు అప్లికేషన్ యాక్సెస్ చేస్తున్నారు అంటే ఫస్ట్ ఫిజికల్ లేయర్కి వెళ్తారు రిక్వెస్ట్, తర్వాత డేటా లింక్, ఇలా వెళ్ళి నెక్స్ట్ మీరు మనమైతే డైరెక్ట్ ఏం చేస్తాం, వెబ్సైట్లో వెళ్ళేసి జస్ట్ ఏదో ఒకటి క్లిక్ చేసామంటే క్లిక్ చేస్తే మనకి అప్లికేషన్ మాత్రం వస్తుంది. దాని బ్యాక్ ఎండ్లో మనకి బ్యాక్ ఎండ్లో ఉంది, హార్డ్వేర్ రిసోర్స్ ఉంది, నెట్వర్కింగ్ ఉంది, మనకు నెట్వర్క్ కనెక్ట్ అవ్వాలా, ట్రాన్స్పోర్ట్, డేటా ట్రాన్స్పోర్ట్ అవ్వాలా, ఇవంతా ప్రజెంటేషన్, లాస్ట్లో మనకు అప్లికేషన్ యాక్సెస్ అవుతుంది. సో బ్యాక్ ఎండ్ ఇవన్నీ జరుగుతాయి. ఓకే, సో వీటిలో OSI మోడల్స్ అంటారు. ఈ 7 లేయర్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. సో జస్ట్ కీప్ రిమెంబర్. ఓకే, సో ఇలా మనకి 7 లేయర్స్ ఉంటాయి. 7 లెవెల్స్ ని గుర్తుపెట్టుకోండి, ట్రై టు రిమెంబర్, దట్స్ ఇట్. సో UDP, TCP, TLS. ఓకే, సో ఈ NLB ఏ పోర్ట్స్ మీద వర్క్ అవుతుంది, UDP నెట్వర్క్ ప్రోటోకాల్స్ ఇవి, TCP అండ్ TLS. అదే అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్, సో ఏ లేయర్ మీద వర్క్ అవుతుంది, మీరు రేపు ఇంటర్వ్యూలో కానీ ఎక్కడ కానీ లేయర్ మీద వర్క్ అవుతుంది అంటే 7th లేయర్ మీద వర్క్ అవుతుంది. ఏ ప్రోటోకాల్స్ పైన వర్క్ అవుతుంది, ఇది HTTP అండ్ HTTPS ప్రోటోకాల్స్ పైన వర్క్ అవుతుంది. ఓకే, రిమెంబర్ ఇట్, మోస్ట్ ఇంపార్టెంట్. ఈ రెండింటినే ఎక్కువ మెయిన్ ఇంపార్టెంట్, రియల్ టైంలో మనం వాడేది ఈ రెండింటినే. ఓకే, సో గేట్వే లోడ్ బ్యాలెన్సర్ కూడా రేర్ కేసులో వాడతాం, క్లాసికల్ లోడ్ బ్యాలెన్స్ అసలు వాడము, ALB, NLB వాడతాము. సో ఇన్ ఇంటర్వ్యూలో వాళ్ళు అడుగుతారు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అమాంగ్ ALB అండ్ NLB? అర్థమైందా? సో ALB, NLB మీద అడుగుతారు, సో గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. అర్థమైందా? సో ఏ రోజుది ఆ రోజు రివిజన్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, రౌట్ 53 అంటే ఏమి, ఒక 2 minutes. రౌట్ 53 అంటే ఏమి, మీరు రీక్యాప్ చేసుకుంటేనే యూజ్ ఉంటుంది, లేకపోతే మనం డిస్కస్ చేసి కూడా. ఇక్కడ రౌట్ 53 అంటే ఏం చేస్తుంది ఇది, DNS సర్వీస్, ఇది డొమైన్ నేమ్ సర్వీస్. మనం ఏం చేయొచ్చు ఇక్కడ, డొమైన్ నేమ్ సర్వీసు. ఈ 53 అంటే ఏమి, పోర్ట్ నంబర్ ఆఫ్ DNS. అసలుకి ఎందుకు ఈ సర్వీసు, ఎందుకు వాడుతున్నాం దీనివల్ల యూస్ కేసు ఏం సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది రౌట్ 53? మనం ఈ రౌట్ 53లో డొమైన్స్ రిజిస్టర్ చేసుకోవచ్చు, తర్వాత మన ట్రాఫిక్ని రౌట్ చేయొచ్చు, ఐపీకి వచ్చేది కానీ డొమైన్స్కి వచ్చేది కానీ. ఒక డొమైన్ నుంచి ఇప్పుడు IP అడ్రస్కి మనకి యాక్చువల్గా మనకు ట్రాఫిక్ వస్తుంటుంది. ఇట్ ఈస్ నాట్ ఏ యూజర్ ఫ్రెండ్లీ, ఇట్ ఈస్ నాట్ ఏ బెస్ట్ ప్రాక్టీస్. సో మన అందరికీ మా అప్లికేషన్ డిప్లాయ్ చేసే సర్వర్లో నా అప్లికేషన్ ఇది, IP అడ్రస్ ఇది, సర్వర్ IP అడ్రస్ ఇది, దీని ద్వారా మీరు యాక్సెస్ చేసుకోండి అప్లికేషన్ అని చెప్పి ఎవరికి చెప్పము. దట్ ఈస్ నాట్ ఏ బెస్ట్ ప్రాక్టీస్, అలా చెప్పము. అలా చెప్పకూడదు అంటే యూజర్ ఫ్రెండ్లీ, మనకు ఒక నేమ్స్, డొమైన్ నేమ్స్ అనేది ఉంటాయి. ఓకే, సో డొమైన్ నేమ్స్ అనేది ఉంటాయి. ఆ డొమైన్ నేమ్స్ ఏం చేస్తాము, ఆ డొమైన్ నేమ్స్ని మనం అప్లికేషన్ మొత్తం కంప్లీట్గా డిప్లాయ్మెంట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెటప్ చేసి, తర్వాత అప్లికేషన్ డెవలప్ చేసి, అప్లికేషన్ సర్వర్ లోపల ఇన్స్టాల్ చేసి,
డిప్లాయ్ చేసిన తర్వాత మొత్తం టెస్టింగ్ అంతా చేసి వర్క్ అవుతుంది కంప్లీట్గా అంటే తర్వాత ఐపీ అడ్రస్ చెక్ చేసుకొని మొత్తం యాజ్ పర్ వి ఎక్స్పెక్టెడ్ సర్వీస్ అనే అప్లికేషన్ అనేది మనకి కరెక్ట్గా వర్క్ అవుతుంది అంటే ఫైనల్గా ఏం చేస్తాము, డిఎన్ఎస్కి వస్తాం. ఓకే, ఇప్పుడు మ్యాప్ చేస్తాం. ఏం మ్యాప్ చేస్తాం? సో ఐపీని మ్యాప్ చేస్తాం. ఐపీ టు దేనికి మ్యాప్ చేస్తాం? డొమైన్ నేమ్ అంటారు. ఓకే, డొమైన్ నేమ్ అంటారు. సో ఆ డొమైన్ నేమ్కి మ్యాప్ చేస్తాం. అమెజాన్.com అనేది ఒక డొమైన్. అర్థమైందా? వాడు ఐపీ అడ్రస్కి యాక్చువల్గా ట్రాఫిక్ రౌట్ అయ్యేది ఐపీ అడ్రస్కి, కానీ ఐపీ అడ్రస్ సెక్యూరిటీ రీజన్స్ ప్లస్ ఇట్ ఈస్ నాట్ ఏ యూజర్ ఫ్రెండ్లీ, ఇట్స్ నాట్ ఏ బెస్ట్ ప్రాక్టీస్. కాబట్టి వాడు ఏం చేస్తాడు, వాడికి ఒక డొమైన్ పర్చేజ్ చేసుకుంటాడు, రిజిస్టర్ చేసుకుంటాడు. ఆ డొమైన్కి ఐపీ అడ్రస్కి వచ్చే ట్రాఫిక్ని డొమైన్కి మ్యాప్ చేస్తాడు. అర్థమైందా? ఐపీ టు ఇట్లా మ్యాప్ చేస్తాడు. తర్వాత డొమైన్స్ నుంచి ఇంకొక డొమైన్కి మ్యాప్ చేయొచ్చు. అర్థమైందా? ఇట్లా మ్యాపింగ్ అనేది మనం చేయొచ్చు. ఐపీ అడ్రస్లకు వచ్చేది మనం డిఎన్ఎస్కి మ్యాప్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి డిఎన్ఎస్ సర్వీసెస్ అనేది ఏడబ్ల్యూఎస్ వాడు ఒకటి ప్రొవైడ్ చేస్తున్నాడు, అది రౌట్ 53. అలా కాకుండా మనకి ఇండివిజువల్గా కూడా డిఎన్ఎస్ సర్వర్లు అనేది కూడా ఉంటాయి. డిఎన్ఎస్ సర్వర్ లోపల డిఎన్ఎస్ సర్వీస్ ఉంటాయి. ఇట్లా రౌట్ 53 ఎలా అయితే అది థర్డ్ పార్టీ. ఓకే, సో అలా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. సో ఇంపార్టెంట్. ఓకే, ఈ డొమైన్ నేమ్స్ ని మరి ఎక్కడ పర్చేజ్ చేస్తాము అంటే థర్డ్ పార్టీ మనకి గూగుల్ ఉంది, తర్వాత నెక్స్ట్ వచ్చి గోడాడీ ఉంది, మనకి డిఫరెంట్ సైట్స్ ఉన్నాయి. అక్కడ మనం డొమైన్ నేమ్స్ ని పర్చేజ్ చేసుకోవచ్చు. మీకు క్లియర్ గా చెప్పాను ఎలా పర్చేజ్ చేసుకోవాలి ఏమని. పర్చేజ్ చేసుకోండి. ఇది మీకు కొత్త కాబట్టి కొంచెం మీకు ఇబ్బందిగానే అనిపిస్తుంది, బట్ మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. అర్థమైందా? మీకు చాలా చాలా ఇంపార్టెంట్, చాలా యూస్ఫుల్ టాపిక్స్. ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయకపోతే న్యూ యూస్. ప్లస్ మీరు కామన్గా వాడుతూ ఉంటే మీకు జస్ట్ అలవాటు అయిపోతుంది, బట్ వాడలేదు కాబట్టి ప్లస్ మీరు ప్రాక్టీస్ చేయలేదు కాబట్టి కొంచెం కష్టంగానే ఉంటుంది. లోడ్ బ్యాలెన్సర్లు ఏమి, డిఫరెన్స్ ఏమి, ఓఎస్ఏ మోడల్ ఏమి, ఏ ప్రోటోకాల్స్ మీద వర్క్ అవుతాయి, ఇది మీకు ఒక్కసారికి రావు. మీరు జస్ట్ మీరు దీని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి ఓకే ఇప్పుడు ఏఎల్బి ఉంది, ఏఎల్బి అసలుకి ఏం పని చేస్తుంది, సో ఏ పోర్ట్స్ మీద వర్క్ ఏ లేయర్స్ మీద వర్క్ అవుతుంది ఎక్స్ప్లెయిన్ చేసాం, ఏ పోర్ట్స్ మీద వర్క్ అవుతుంది బై ప్రాక్టికల్ ఇక్కడికి వెళ్ళేసి మీరు చూసారంటే అప్పుడు మీకు జస్ట్ ప్రాక్టీస్ చేస్తే మీకు దాని వాల్యూ ఏమి, తర్వాత ప్లస్ ఎలా వర్క్ అవుతుంది. ఇక్కడ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్స్ ఉంది, నెట్వర్క్ లోడ్ బ్యాలెన్స్ ఉంది. మీకు టైం ఉన్నప్పుడు జస్ట్ మీరు కంప్లీట్ ఫీచర్ బై ఫీచర్ కంపారిజన్ అలాంగ్ విత్ ద డీటెయిల్ హైలైటెడ్, it's also available. You can just learn more. Just you can click and it will redirect to this load balancer and the comparison. వీటి మధ్యలో కంపారిజన్ ఏమి, రీజన్స్ ఇవేమి, ఏ లోడ్ లేయర్స్ మీద వర్క్ అవుతుంది ఏమి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్స్ హైలైట్స్ మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మీకు టైం ఉన్నప్పుడు దీని మీద జస్ట్ చూడండి. లోడ్ బ్యాలెన్సర్ టైపు, అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ ఏ లేయర్ మీద పనిచేస్తుంది, నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ ఏ లేయర్ మీద పనిచేస్తుంది. సో లేయర్ 4 and 7 క్లాసికల్ లోడ్ బ్యాలెన్స్, లేయర్ 3 ప్లస్ లేయర్ 4 లోడ్ బ్యాలెన్సింగ్, గేట్వే లోడ్ బ్యాలెన్సర్. క్లాసికల్ లోడ్ బ్యాలెన్సర్ వాడటం లేదు. టర్మినేట్స్ ఫ్లో ప్రాక్సీ బిహేవియర్, ఇది మనకు అవసరం లేదు, మీరేమి అవసరం లేదు, ఇది ఇంపార్టెంట్. ప్రోటోకాల్స్, లిజనర్స్, హెచ్టిటిపి ప్రోటోకాల్, హెచ్టిటిపిఎస్, ఇది జిఆర్పిసి అనేది నో నీడ్. ఓకే, టిసిపి, యూడిపి, టిఎల్ఎస్ ఇది ఇంపార్టెంట్. ఓకే, తర్వాత ఐపీ బేస్డ్, ఇది ఓన్లీ ప్రోటోకాల్, ఐపీ ప్రోటోకాల్. ఇది టీసీపీ, ఎస్ఎస్ఎల్, టిఎల్ఎస్ సర్టిఫికేట్స్ నేను చెప్పా చూసారా, ఎస్ఎస్ఎల్, టిఎల్ఎస్ ఇవి సర్టిఫికేట్స్. హెచ్టిటిపి, హెచ్టిటిపిఎస్ ఇవి ఇక్కడ లోడ్ రెండు కలిసి ఉంటాయి. లేయర్ 7కి సంబంధించింది, అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్కి సంబంధించింది, నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ రెండిటికి సపోర్ట్ చేస్తారు. టీసీపీ ప్రోటోకాల్ పనిచేస్తుంది, తర్వాత అంటే టీసీపీ ఇన్ ద సెన్స్ నెట్వర్క్ లోడ్ ప్రోటోకాల్స్ ప్లస్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్, హెచ్టిటిపిఎస్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ ప్రోటోకాల్స్ రెండింటినీ వర్క్ అవుతాయి. సో రెండు కంబైన్ చేసి ఇవే డిఫరెన్స్. ఓకే, సో రీడైరెక్ట్స్, సో ఇవి మీద అవసరం లేదు, అయ్యే మీరు చెప్పాల్సింది. అర్థమైందా? సిమెట్రిక్ ఫ్లో, స్టిక్కీనెస్ అనేది అన్నిటికీ ఉంది. సో అదే స్పెసిఫిక్గా మనకేం చెప్పాల్సిన అవసరం లేదు. స్టిక్కీనెస్ అంటే నేను ఇన్సైడ్ వెళ్ళినప్పుడు చెప్తాను మీకు, డోంట్ వర్రీ. యాజ్ ఆఫ్ నౌ ఫీచర్స్ ఏంది, దాని డిఫరెన్స్ ఏంది, జస్ట్ రిమెంబర్ ఇట్. సో లెట్ మీ షో యూ.
సో అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ ఇక్కడ క్లియర్ ఇక్కడ ఇచ్చేసాడు ఏ ప్రోటోకాల్స్ మీద వర్క్ అయింది. ఇక్కడ ఎండ్ యూజర్ వెబ్సైట్ నుంచి జస్ట్ రిక్వెస్ట్ పంపిస్తే ఈ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ కి ట్రాఫిక్ వెళ్తుంది. ఆ లోడ్ బ్యాలెన్సర్ ఏ ప్రోటోకాల్ ద్వారా ఇతను వెబ్సైట్ నుంచి హెచ్టిటిపి కానీ హెచ్టిటిపిఎస్ ద్వారా కానీ టార్గెట్ ఏమి ఇక్కడ చూడండి ఇది ల్యాండా సింబల్ అంటే ఇది దేనికి సపోర్ట్ చేస్తుంది, ల్యాండాకి సపోర్ట్ చేస్తుంది. ఇది EC2 ఇన్స్టెన్స్ తర్వాత ఇది ఫార్గెట్ వే సంథింగ్ వేరే ఉన్నాయి. సో క్లౌడ్ కంప్యూటింగ్ ప్లాట్ఫామ్స్ అన్నిటికీ ఇది సపోర్ట్ చేస్తుంది. టార్గెట్స్ ఇక్కడ ఈ సింబల్ అని చూసారా, ఈ సింబల్ ఏమంటే టార్గెట్స్ అన్నమాట. టార్గెట్ గ్రూప్స్ ఉంటాయి. ఓకే, సో వీ హ్యావ్ ఎ టార్గెట్ గ్రూప్స్ ఉంటాయి, సో లిజనర్స్ ఉంటాయి. నేను మొత్తం ఇన్సైడ్ మీకు అర్థమవుతాయి టార్గెట్స్ ఏమి లిజనర్స్ ఏమి అంటే హెచ్టిటిపిఎస్ మీద రిక్వెస్ట్ పంపిస్తే లోపల కూడా మనం లిజనర్స్ హెచ్టిటిపిఎస్ లిజనర్స్ ఉంటాయి. ఇతను రిక్వెస్ట్ పంపిస్తే ఇక్కడ లిజనర్స్ ఉండాలి. ఆ రెండుకి మ్యాచ్ అయితేనే టార్గెట్ కి ట్రాఫిక్ అనేది రౌట్ అవుతుంది. ఓకే, ఇక్కడ మొత్తం ట్రాఫిక్ ఎలా ఫ్లో అవుతుంది ఏమనేది ఇక్కడ ఉంటుంది. ఓకే, మెయిన్ ఇంపార్టెంట్. సో చూజ్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ చూడండి. సో లోడ్ బ్యాలెన్సర్ వెన్ యూ నీడ్ టు ఫ్లెక్సిబుల్ ఫ్యూచర్ సెటప్ యువర్ అప్లికేషన్ విత్ హెచ్టిటిపిఎస్ ద్వారా ట్రాఫిక్ ఏదైనా మీరు వెబ్ అప్లికేషన్స్ కానీ అయితే వి విల్ గో హెడ్ విత్ ద హెచ్టిటిపిఎస్ traffic. Operating the request level and application load balance provide advanced routing and visibility feature targeted at application architecture, including microservices and containers. ఓకే, ఇక్కడ మైక్రో సర్వీసెస్ కంటైనర్స్ వీటికి కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. ఇట్ మీన్స్ లైక్ మైక్రో సర్వీసెస్ అండ్ మోనోలిథిక్ అప్లికేషన్స్ కానీ తర్వాత ల్యాండా కానీ EC2 ఇవి ఎంత టార్గెట్ మిషన్స్ ఇవి. సో మిషన్స్ ఇట్ కుడ్ బి ఎనీథింగ్. ఓకే, ల్యాండా EC2 instances, or it can be a target way serverless architecture. It could be anything platform. Okay, so that is a how. ఓకే, సో ఇంపార్టెంట్ బాగా గుర్తుపెట్టుకోండి. అదే నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ వస్తే చూడండి ప్రోటోకాల్స్ TCP UDP తర్వాత TLS ప్రోటోకాల్స్. ఓకే, ఇక్కడ ALB. సో ఇక్కడైతే ఇక్కడ ALB లేదు. ఇక్కడ మీరు నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ ఎక్స్టర్నల్ లోడ్ బ్యాలెన్సర్ అంటారు. సో ఇప్పుడు ఎక్స్టర్నల్ లోడ్ బ్యాలెన్సర్ నుంచి మీరు ఇంటర్నల్ గా ALB మీరు క్రియేట్ చేయొచ్చు. అంటే ఫస్ట్ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ నుంచి రిక్వెస్ట్ ALBకి వెళ్తుంది అన్నమాట. సో ఇది ఎట్లా వెళ్తుంది ఏమనేది నేను చెప్తాను. ఓకే, అట్లా EC2 ఇన్స్టెన్స్ ని టార్గెట్ గా చేసుకోవచ్చు, ALBని కూడా టార్గెట్ గా చేసుకోవచ్చు. ఆ ఫెసిలిటీస్ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ లో ఉంటుంది. ఇక్కడ మీకు నేను కొన్ని పాయింట్స్ చెప్పాను. ఇక్కడ చూడండి మిలియన్స్ ఆఫ్ రిక్వెస్ట్, ఇది చాలా ఫాస్ట్ గా ఉంటుంది అన్నమాట. చూస్ ఏ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ హూ నీడ్ అల్ట్రా హై పర్ఫార్మెన్స్. ఓకే, అల్ట్రా హై పర్ఫార్మెన్స్ ఉంటుంది. మిలియన్స్ ఆఫ్ రిక్వెస్ట్ పర్ సెకండ్ అనేది ఇది క్యాపబిలిటీ ఉంటుంది. TLS ఆఫ్లోడింగ్ అట్ స్కేల్ సెంట్రలైజ్ సర్టిఫికేట్ డిప్లాయ్మెంట్ సపోర్ట్ UDP అండ్ స్టాటిక్ IP అడ్రసెస్ ఫర్ యువర్ అప్లికేషన్. ఇది ఇంపార్టెంట్. అప్లికేషన్స్ కి స్టాటిక్ IP అనేది ప్రొవైడ్ చేస్తుంది. నేను చూపిస్తాను వాట్ ఈస్ స్టాటిక్ IP అనేది ఏమనేది. బట్ ఇక్కడ లోడ్ బ్యాలెన్సర్ లో ఈ స్టాటిక్ IP అడ్రస్ అనే కాన్సెప్ట్ ఉండదు ఫర్ యువర్ అప్లికేషన్స్. అండ్ ఆపరేటింగ్ ఎట్ ద కనెక్షన్ లెవెల్ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ ఆర్ క్యాపబుల్ ఆఫ్ హ్యాండ్లింగ్ మిలియన్స్ ఆఫ్ రిక్వెస్ట్ పర్ సెకండ్. ఓకే, హైలీ అల్ట్రా పర్ఫార్మెన్స్. తర్వాత నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ ఆర్ క్యాపబుల్ ఆఫ్ handling millions of requests per second securely while maintaining ultra low latency. Latency అనేది ఉండదు, హై పర్ఫార్మెన్స్ ఉంటుంది, ప్లస్ మిలియన్స్ ఆఫ్ రిక్వెస్ట్ పర్ సెకండ్ అనేది హ్యాండిల్ చేస్తుంది, స్టాటిక్ IP అడ్రస్ ఇస్తుంది. ఓకే, సో టార్గెట్ ఇట్ కెన్ బి అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ ఆర్ ఇట్ కెన్ బి EC2 ఇన్స్టెన్స్ ఆర్ ఇట్ కెన్ బి ఫార్గెట్. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇది మనకు అంత ఇంపార్టెంట్ లేదు, మీరు జస్ట్ రిమెంబర్ ఇట్, దట్స్ ఇట్. ఓకే, గేట్వే లోడ్ బ్యాలెన్స్, క్లాసికల్ లోడ్ బ్యాలెన్స్ కింద ఉంటుంది ప్రీవియస్ జనరేషన్, బట్ వీఆర్ నాట్ రికమెండెడ్, వీఆర్ నాట్ యూజింగ్ ఇట్. సో హియర్ యూ కెన్ సీ దట్ ఇట్ కెన్ సపోర్ట్ SSL, TCP, HTTPS అండ్ HTTP. హియర్ యూ కెన్ సీ ఓన్లీ EC2 మిషన్స్. సింబల్ చూడండి, EC2 మిషన్స్ టార్గెటెడ్ డైరెక్ట్ గా. సో వేరేది ఇక్కడ లాగా మనకి ల్యాండా తర్వాత నెక్స్ట్ వచ్చి ఇట్లా EC2 ఇన్స్టెన్స్, ఫార్గెట్ వే, అదర్ టార్గెట్స్ ఉండదు. అదే ఇక్కడ కూడా చూడండి EC2 ఇన్స్టెన్స్ ఉంది, సర్వర్లెస్ ఉంది, ALB ఉంది, ఓవర్ ద నెట్వర్క్ లోడ్ ఎక్స్టర్నల్ ఇంటర్నల్ లోడ్ బ్యాలెన్సర్ రౌట్ చేస్తే ఇట్లా ఉంది. బట్ ఇక్కడ చూస్తే ఓన్లీ EC2 మిషన్స్ మాత్రమే టార్గెట్, ఇంక వేరే దానికి ట్రాఫిక్ అనేది రౌట్ చేయదు, కాబట్టి దీన్ని వాడం.
సో ప్లీజ్ బీ క్లియర్ అండ్ గో త్రూ దిస్. ఓకే, సో లర్న్ మోర్. దీన్ని కూడా చూడండి, కంపారిజన్ చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇంటర్వ్యూలో కానీ రియల్ టైంలో కానీ. ఓకే, సో ఇది మీకు కంపల్సరీ ట్రై టు లర్న్ దట్. ఓకే, సో లెట్స్ క్రియేట్ లోడ్ బ్యాలెన్సర్. ఫస్ట్ లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేయాలి. సో లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేసే ముందు క్లయింట్స్ మేక్ రిక్వెస్ట్ యువర్ అప్లికేషన్. మన సర్వర్ లోపల మీరు ఇక్కడ ఒక 2-3 సర్వర్లు ఉన్నాయి. సర్వర్ లోపల మన అప్లికేషన్ డిప్లాయ్ చేసామనుకోండి. సో ఆర్కిటెక్చర్ డయాగ్రామ్ తీసుకుందాము, దాని ద్వారా చెప్తాను, మీకు అర్థమవుతుంది. సో ఈ ఎండ్ యూజర్స్ రిక్వెస్ట్ చేస్తారు. సో వీటిని మనం డైరెక్ట్గా EC2 ఇన్స్టెన్స్కి మన IP అడ్రస్ లేకపోతే డొమైన్ ద్వారా యాక్సెస్ అలా ఇవ్వకుండా, సో యాజ్ పర్ ద రిక్వెస్ట్ తర్వాత మల్టిపుల్ EC2 ఇన్స్టెన్సెస్ అనేవి రన్ అవుతుంటాయి బ్యాక్ ఎండ్లో. రియల్గా అయితే ఒక అప్లికేషన్ ఇప్పుడు వీళ్ళ అమెజాన్ వాళ్ళు ఉంది, ఒకే అప్లికేషన్ తర్వాత నెక్స్ట్ మనకి ఏమైతుంది, ఒకే అప్లికేషన్ నంబర్ ఆఫ్ సర్వర్ల మీద రన్ అవుతూ ఉంటుంది. ఓకే, 100, 200, 300 సర్వర్స్ మీద ఒకే అప్లికేషన్ రన్ అవుతూ ఉంటుంది. ట్రాఫిక్ ఆ 100-200 సర్వర్లో ఒక్కొక్కసారి కొన్ని సర్వర్లు హెల్తీ అన్హెల్తీ, ఆ తర్వాత CPU మెమరీ యూటిలైజేషన్ మ్యాక్సిమం రీచ్ అయిపోవడము, అలా జరిగినప్పుడు అన్హెల్తీ అయిపోవడము, సంథింగ్ క్రాష్ అయిపోవడము, అలా జరిగినప్పుడు ఈ అన్హెల్తీ వాటికి ట్రాఫిక్ పోకూడదు. ఓకే, తర్వాత ట్రాఫిక్ అనేది ఇప్పుడు ఒక 80% రీచ్ అయిపోయింది, దానికి పంపించకూడదు. ఏదన్నా ఇప్పుడు తక్కువ లోడ్ ఉంది అంటే 40%, 30% లోడ్ ఉంది కొన్ని సర్వర్లు, వాటికి పంపించాలి రిక్వెస్ట్. ఇలా పంపించాలి. 200 సర్వర్లను మెయింటైన్ చేయాలి. ఇక్కడ బ్యాక్ ఎండ్ సర్వర్లను పెడతాం, ఫ్రంట్ ఎండ్ నుంచి లోడ్ బ్యాలెన్సర్ పెడతాం. ఇది ఏం చేస్తుంది, ఇది మొత్తం మానిటర్ చేస్తుంది. సో ఎన్ని సర్వర్లు ఉన్నాయి, ఏవి వెళ్తే ఉన్నాయి, ఏవి అన్హెల్తీ ఉన్నాయి, ఏ సర్వర్లకి ట్రాఫిక్ పంపించాలి, ఏది ట్రాఫిక్ అనేది ఇక్కడ మనకి అల్గారిథమ్స్ ఉంటాయి. అల్గారిథం అంటే స్టిక్కీనెస్ మనకి యాట్రిబ్యూట్స్ అంటారు. స్టిక్కీనెస్ ఉంటుంది, రౌండ్ రాబిన్ మెథడ్ ఉంటుంది. సో ఈ మెథడ్స్ ని యూజ్ చేసుకొని మనం ఎనేబుల్ చేసామంటే, స్టిక్కీనెస్ అంటే ఇప్పుడు కొన్ని సర్వర్స్ 3-4 సర్వర్స్ ఉన్నాయి, దాంట్లో ఒకటి అన్హెల్తీ ఉంది, మిగతా 2 సర్వర్లకు మాత్రమే ట్రాఫిక్ రౌట్ చేయాలి. సో మనం అది ఎనేబుల్ చేస్తే సో ఆటోమేటిక్ అల్గారిథం అనేది ఆల్రెడీ వాళ్ళు రాసేసి ఉంటారు. యాజ్ పర్ దట్ ఓన్లీ వాటికి మాత్రమే టార్గెట్ అవుతుంది. అదే రౌండ్ రాబిన్ ఇప్పుడు 200 సర్వర్స్ ఉన్నాయి. సో రౌండ్ రాబిన్ అంటే అది ఈక్వల్గా ట్రాఫిక్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఫస్ట్ రిక్వెస్ట్ ఎండ్ యూజర్ రిక్వెస్ట్ చేస్తే ఫస్ట్ సర్వర్కి వెళ్తుంది, నెక్స్ట్ యూజర్ రిక్వెస్ట్ చేస్తే నెక్స్ట్ సర్వర్కి వెళ్తుంది, నెక్స్ట్ యూజర్ రిక్వెస్ట్ చేస్తే థర్డ్, నెక్స్ట్ 4th, 5th 5 సర్వర్స్ ఉన్నాయనుకోండి, మళ్ళీ నెక్స్ట్ 6th రిక్వెస్ట్ ఇట్ గోస్ టు ఫస్ట్ EC2 ఇన్స్టెన్స్. ఇట్లా ఒక అప్లికేషన్కి మల్టిపుల్ మనకి సర్వర్లు కావాల్సి వస్తుంది. మల్టిపుల్ సర్వర్లకి మనకి ట్రాఫిక్ రౌట్ చేయాలి, మేనేజ్ చేయాలి, హెల్తీ అన్హెల్తీ ఇవన్నీ అవ్వాలి అంటే బ్యాక్ ఎండ్లో మనకి ఏముంటుంది, ఈ లోడ్ బ్యాలెన్సర్ ఉంటుంది. ఈ లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుంది, ఇట్ విల్ డిస్ట్రిబ్యూట్ ద లోడ్ అక్రాస్ ఆల్ ద మిషన్స్. అర్థమైందా? సో ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, ఈ ALB అనేది పోర్ట్ నంబర్ HTTP HTTPS. ఇది సెక్యూర్డ్. HTTPS అంటే ఎస్ అడిషనల్ గా ఉంటుంది, దాన్ని సెక్యూర్డ్ అంటారు. ఏ పోర్ట్ నంబర్ 443. HTTP అంటే ఇస్ నాన్ సెక్యూర్. ఓకే, లోడ్ బ్యాలెన్స్ ని సెక్యూర్ లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేయొచ్చు, తర్వాత నాన్ సెక్యూర్ లోడ్ బ్యాలెన్స్ ను క్రియేట్ చేయొచ్చు. రెండు క్రియేట్ చేద్దాం, రెండు చూపిస్తాను. ఫస్ట్ నాన్ సెక్యూర్ లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేద్దాం, తర్వాత సెక్యూర్ లోడ్ బ్యాలెన్సర్. ఓకే, సో లెట్స్ గో హెడ్ అండ్ విల్ సీ ద ప్రాక్టికల్. సో ఇవంతా మీరు ఓపిక చదవండి, మీరు ఫస్ట్ టైం నేర్చుకుంటున్నప్పుడు ఇవన్నీ మీకు తెలుస్తాయి. ఓకే, టెక్నికల్ వర్డ్స్ కానీ ఇవంతా లో లేటెన్సీ, హై పర్ఫార్మెన్స్, అర్థమైందా? సో ఇట్ విల్ సపోర్ట్స్ ద మనకి it will handle the multiple requests or it will handle the millions of requests per second. ఆ వర్డ్స్ అట్లాంటివి మీరు చదువుతా ఉంటే మీకు అర్థమవుతుంది. ఓకే, అవన్నీ మీరు ప్రిపేర్ అయితే ఫస్ట్ టైం ఉన్నప్పుడు మైక్రో సర్వీస్ కంటైనర్ బేస్డ్ బేస్డ్ ఆన్ ద రిక్వెస్ట్ యాట్రిబ్యూట్స్ అని చెప్పాను కదా, అదే రౌండ్ రాబిన్ మెథడ్స్ మనకి యాట్రిబ్యూట్స్ ఉంటాయి, అల్గారిథమ్స్ ఉంటాయి. సో ఆ రౌండ్ రాబిన్ మెథడ్ ఏంది, స్టిక్కీనెస్ ఏమి, ఇవన్నీ మీకు అర్థమవుతాయి.
సో ఫస్ట్ ఎవరికైనా కొత్తగానే ఉంటాయి, మీరు చదువుతా ఉంటే మీకు లిజనర్స్, రూల్స్ ఇన్ ప్రయారిటీ ఆర్డర్ టు డిటర్మైన్ విచ్ రూల్ అప్లై అండ్ ద అప్లికబుల్ సెలెక్ట్ టార్గెట్స్ ఫ్రమ్ ద టార్గెట్ గ్రూప్ ఆఫ్ ద రూల్ యాక్షన్స్. సో ఇవన్నీ మనం చేసేది. ప్లస్ మీకు ఇవి అర్థం కావాలి అంటే మీరు చదవండి, చదివిన తర్వాత ఇది ప్రాక్టికల్ చేస్తే మళ్ళీ ఇక్కడికి వచ్చి మీరు ఇది చదివారనుకోండి, మీకు క్లియర్ అండర్స్టాండింగ్ ఈ రూల్స్ ఏంది, టార్గెట్ గ్రూప్స్ ఏమి, ట్రాఫిక్ ఎలా వెళ్తుంది, ఏమి ఈ పోర్ట్స్ ఏమి, ఏ పోర్ట్స్ ఉన్నాయి, హెచ్టిటిపి పోర్ట్స్ తీసుకుంటే ఏమి, హెచ్టిటిపిఎస్ తీసుకుంటే ఏమి. సో ఇవన్నీ మైక్రో సర్వీసెస్, కంటైనర్స్, యాట్రిబ్యూట్స్ ఏమేమి ఉంటాయి, ఇవన్నీ మీకు అర్థమైంది. ఓకే, లెట్ ఇట్ బి. సో ఇక్కడ మీకు లోడ్ బ్యాలెన్స్ క్రియేట్ చేసే ముందు నేను ఒక 3 సర్వర్స్ నేను డిప్లాయ్ చేస్తాను. ఓకే, ఆ 3 సర్వర్స్కి ట్రాఫిక్ అనేది రౌట్ చేయాలి. తర్వాత లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేద్దాం. తర్వాత లోడ్ బ్యాలెన్సర్ని ఇప్పుడు ఈ సర్వర్స్ని టార్గెట్ గ్రూప్ ఉంటుంది, టార్గెట్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేద్దాం, టార్గెట్ గ్రూప్కి అటాచ్ చేస్తాం. ఓకే, సో ఆర్కిటెక్చర్ చూద్దాం ఉండండి. ALB architecture with 3 EC2 instances. So 3-tier application with the load balancer. ఇక్కడ చూడండి, ఇది 3-tier architecture. Okay, no problem. Let's see. So building a 3-tier web application architecture with AWS. సో ఆర్కిటెక్చర్ డయాగ్రామ్స్ అర్థం చేసుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మీకు రియల్ టైం. సో ఫస్ట్ AWS, అది మీకు తెలిసిందే. తర్వాత నెక్స్ట్ రీజియన్ ఉంటుంది. సో మన ఏ రీజియన్లో ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేనే వర్క్ చేస్తున్నాను, నేను ఓన్లీ వీఆర్ స్టిక్ టు ముంబై రీజియన్. ఇక్కడ పానాసోనిక్ అప్లికేషను, పానాసోనిక్ ఓన్లీ ఇండియా వాళ్ళు మాత్రమే వాడతారు. పానాసోనిక్ అప్లికేషను అవుట్ ఆఫ్ కంట్రీస్ ఎవరు వాడరు. సో మేము AWSకి వెళ్తాము, తర్వాత డైరెక్ట్గా యాక్సెస్ అవ్వగానే వేరే రీజియన్స్ కాకుండా ఓన్లీ జస్ట్ ముంబై రీజియన్ మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, సో తర్వాత నెక్స్ట్ దాని లోపల ఏం చేయాలా, నెట్వర్కింగ్. ఇమ్మీడియట్గా ఫస్ట్ నెట్వర్కింగ్ లేకుండా ఏమీ చేయలేము. ఫస్ట్ VPC క్రియేట్ చేస్తాం. సో VPC క్రియేట్ చేసిన తర్వాత ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేస్తాం. ఇంటర్నెట్ గేట్వే VPC క్రియేట్ చేయగానే ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేసి VPCకి అటాచ్ చేస్తాం కదా, అది ఆర్కిటెక్చర్ అటాచ్ చేస్తాం. తర్వాత దీని లోపల VPC లోపల సబ్నెట్స్, అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి. రీజియన్ ఉంది, రీజియన్ లోపల VPCs క్రియేట్ చేస్తాం. రీజియన్ స్పెసిఫిక్ కదా VPC అనేది రీజియన్ స్పెసిఫిక్. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాము, సో ఇక్కడ వచ్చి ఇక్కడ చూడండి అవైలబిలిటీ జోన్స్ US ఈస్ట్ -1A 1B, ఇవి అవైలబిలిటీ జోన్. అవైలబిలిటీ జోన్స్ లోపల ఏం చేస్తాం, పబ్లిక్ సబ్నెట్స్ క్రియేట్ చేస్తాం. ఇదంతా మనం చేసింది. సో నెక్స్ట్ సబ్నెట్స్ క్రియేట్ చేస్తాం. మీకు ఎన్ని సబ్నెట్ అవైలబిలిటీ జోన్స్లో ఇక్కడ 1Aలో ఒక సబ్నెట్, 1Bలో ఒక సబ్నెట్, మీకు ఎలా కావాలంటే అలా. తర్వాత 2 ప్రైవేట్ సబ్నెట్స్ చూడండి, ప్రైవేట్ సబ్నెట్ ఇంకొక ప్రైవేట్ సబ్నెట్, మీ ఇష్టం, మీకు యాజ్ పర్ ద రిక్వైర్మెంట్, యాజ్ పర్ ద ఆర్కిటెక్చర్ డయాగ్రామ్. సో వర్క్లో మొత్తం కూడా ఆర్కిటెక్చర్లోనే ఉంటుంది. ఓకే, డయాగ్రామ్లోనే ఉంటుంది. సో మీకు ఇప్పుడు ఏమర్థమైంటుంది, AWSకి యాక్సెస్ అవ్వాలా, స్పెసిఫిక్ ఏ రీజియన్ మీద క్లయింట్ రిక్వెస్ట్ ఉందో ఆ రీజియన్కి వెళ్ళాలా, ఆ రీజియన్ లోపల VPCలు క్రియేట్ చేయాలా. తర్వాత అవైలబిలిటీ జోన్స్, హై అవైలబిలిటీ కోసం అవైలబిలిటీ జోన్స్లో సబ్నెట్స్ క్రియేట్ చేయాలా. ఆ సబ్నెట్స్ లోపల మనము ఇప్పుడు పబ్లిక్ సబ్నెట్ అనుకోండి, ఇక్కడ చూడండి ఇంటర్నెట్ గేట్వే ఉంది. సో ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేసి VPCకి అటాచ్ చేస్తాం. తర్వాత ఇక్కడ నాట్ గేట్వే ఉంది, నాట్ గేట్వే ఏ సబ్నెట్లో ఉంది, పబ్లిక్ సబ్నెట్లో డిప్లాయ్ చేస్తాం. ఆల్రెడీ బై ప్రాక్టికల్ మనం చేసాం, గుర్తుందా. సో సబ్నెట్, ఈ సబ్నెట్ని ఈ నాట్ గేట్వేని ఎక్కడ ఇంటిగ్రేట్ చేస్తాం, ప్రైవేట్ సబ్నెట్కి మనం అండర్ ద రౌటింగ్ టేబుల్లో రౌట్స్ ఉంటాయి చూసారా, అక్కడికి వెళ్ళేసి రౌటింగ్ టేబుల్లో ఇక్కడ ఈ ప్రైవేట్ సబ్నెట్ని యాడ్ చేస్తాం. సబ్నెట్ అసోసియేషన్ చేసి రౌటింగ్ టేబుల్కి ఈ నాట్ గేట్వేని వచ్చి ఈ అండర్ ద ప్రైవేట్ సబ్నెట్కి అండర్ ద రౌట్స్, ఆ రౌట్స్ దగ్గర మనము ఈ నాట్ గేట్వేని అటాచ్ చేస్తాం. అర్థమైందా. అప్పుడు దీనికి ప్రైవేట్ సబ్నెట్ ఇంటర్నెట్ వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది, ఫస్ట్ రిక్వెస్ట్ ఇంటర్నెట్ నుంచి ఎవరైనా రిక్వెస్ట్ చేశారనుకోండి, ఇక్కడికి ఇంటర్నెట్ ద్వారా ఇక్కడికి వచ్చి పబ్లిక్ సబ్నెట్కి రిక్వెస్ట్ వస్తుంది. ఈ పబ్లిక్ సబ్నెట్ నుంచి సెక్యూర్లీ ఇంటర్నెట్ ఏదైనా కావాలి అంటే ఇక్కడ వెరిఫై చేసుకొని నాట్ గేట్వే నుంచి ఈ ప్రైవేట్ సబ్నెట్కి రిక్వెస్ట్ వెళ్తుంది.
మనం పబ్లిక్ సర్వర్ నుంచి ప్రైవేట్ సర్వర్ని యాక్సెస్ అవ్వాలంటే కూడా ఏం చేసాం, పబ్లిక్ సబ్నెట్కి అయితే పబ్లిక్ ఐపీ ఉంటుంది. పబ్లిక్ ఐపీ ఉంటే పబ్లిక్ సబ్నెట్ అయిపోదు, గుర్తుపెట్టుకోండి. దానికి ఇంటర్నెట్ గేట్వే అటాచ్ అయి ఉండాలి. అండర్ ద రౌట్స్లో మనకి ఇంటర్నెట్ గేట్వే అనేది అటాచ్ అయితే అది పబ్లిక్ సబ్నెట్ అవుతుంది. ఓకే, పబ్లిక్ సబ్నెట్కి ఆటో అసైన్ పబ్లిక్ ఐపీ ఎనేబుల్ చేస్తాం కాబట్టి అది ఆటోమేటిక్ పబ్లిక్ ఐపీ అనేది కూడా వస్తుంది. పబ్లిక్ ఐపీ హూ విల్ మేనేజ్, ఏడబ్ల్యూఎస్ వాడు మేనేజ్ చేస్తూ ఉంటాడు. ఓకే, సో ప్రైవేట్ ఐపీ అడ్రస్ హూ విల్ హ్యాండిల్, హూ విల్ మేనేజ్, మనం మేనేజ్ చేస్తాం మనం. ఓకే, ప్రైవేట్ ఐపీ అడ్రస్లు అంతా మేనేజ్డ్ బై అవర్స్. అండ్ పబ్లిక్ ఐపీ అడ్రస్ ఆటో అసైన్, ఆటోమేటిక్ అయ్యే వస్తాయి. ఆటో అసైన్ పబ్లిక్ ఐపీ అనేసి ఎనేబుల్ చేసి వదిలేస్తే ఏడబ్ల్యూఎస్ ఆటోమేటిక్ అవే వస్తూ ఉంటాయి. ఏడబ్ల్యూఎస్ వాడు మేనేజ్ చేస్తాం అట్లా. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇక్కడ బాస్టన్ హోస్ట్, అంటే దీన్ని యాక్సెస్ చేయాలనుకోండి, EC2 ఇన్స్టెన్సెస్ ఉన్నాయనుకోండి ఈ సబ్నెట్లో, ప్రైవేట్ సబ్నెట్. ఇక్కడ బాస్టన్ హోస్ట్, ఆ బాస్టన్ హోస్ట్ అంటే పబ్లిక్ సర్వర్, అదే అర్థమైందా? ఒక పబ్లిక్ సర్వర్ క్రియేట్ చేస్తాం కదా, ఎక్స్ట్రా సర్వర్ ఒకటి క్రియేట్ చేసుకుంటాం, దీనికి యాక్సెస్ అయ్యి దీని నుంచి దీనికి యాక్సెస్ అయ్యి. సో ఈ కాన్సెప్ట్ ఏమీ వద్దు అనుకుంటే డైరెక్ట్ ప్రైవేట్ సబ్నెట్సే క్రియేట్ చేశారనుకోండి, దీనికి ఎక్స్టర్నల్ ఇప్పుడు కస్టమర్స్ ఉంటారు, కస్టమర్ యాక్సెస్ చేయాలనుకోండి, దీన్ని ఓపెన్ విపిఎన్ ద్వారా మనం యాక్సెస్ ఇస్తాం, లేదా AWS డైరెక్ట్ కనెక్ట్ కానీ సైట్ టు సైట్ విపిఎన్ ఉంటుంది, త్రూ విపిఎన్ ద్వారా కానీ మనము వీటికి ప్రైవేట్ సర్వర్లకి యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఓకే, ఎయిదర్ బాస్టన్ హోస్ట్, లేదు అంటే బాస్టన్ హోస్ట్ అంటే ఫస్ట్ కస్టమర్లు AWSలో ఉండరు, వాళ్ళకి AWS యాక్సెస్ ఉండదు. ఓకే, కస్టమర్లకి ఇవ్వము, వాళ్ళు ఓన్లీ జస్ట్ ప్రైవేట్ సబ్నెట్స్కి యాక్సెస్ అవ్వాలా. ప్రైవేట్ సబ్నెట్లో ఏం అప్లికేషన్స్ డిప్లాయ్ అయినాయి, ఏమి ఫంక్షనాలిటీ ఏమి ఏంటంటే జస్ట్ మనం ఓపెన్ విపిఎన్ ద్వారా వాళ్ళకి AWSకి అసలుకి యాక్సెస్ ఉండదు. ఓకే, వాళ్ళకి ఓన్లీ జస్ట్ ఏం యాక్సెస్ ఇస్తాము, ఓపెన్ విపిఎన్ ద్వారా యాక్సెస్ ఇస్తాం. ఓపెన్ విపిఎన్ ద్వారా సర్వర్లకి యాక్సెస్ అవుతారు వాళ్ళు, అంతే. ఓకే, సో టెస్టింగ్ కానీ ఇంకోటి ఏమి అది జస్ట్ చెక్ చేసుకుంటారు, అది ఎలా వర్క్ అవుతుంది ఏమనేసి అంతవరకే. ఓకే, సో అది మనము ఓపెన్ విపిఎన్ ద్వారా ఇస్తాం. ఇలా ఉంటుంది. EC2 ఇన్స్టెన్సెస్ డిప్లాయ్ చేసాము ఈ సబ్నెట్స్. తర్వాత ఇక్కడ చూసారంటే ఆటో స్కేలింగ్ గ్రూపు, తర్వాత ఇక్కడ లోడ్ బ్యాలెన్సర్ ఉంది చూడండి. ఇక్కడ ఈ అవైలబిలిటీ జోన్లో ఒక సర్వర్ ఉంది, ఈ అవైలబిలిటీ జోన్లో ఒక సర్వర్ ఉంది. రిక్వెస్ట్ చేస్తున్నారు, ఎండ్ యూజర్ రిక్వెస్ట్ చేస్తారు ఓవర్ ద ఇంటర్నెట్. ఆ రిక్వెస్ట్ ఎక్కడికి వస్తుంది, లోడ్ బ్యాలెన్సర్కి వస్తుంది. లోడ్ బ్యాలెన్సర్ ఇట్ విల్ డిసైడ్. ఈ లోడ్ బ్యాలెన్సర్ లిజనర్స్, టార్గెట్ గ్రూప్స్ ఇవన్నీ సెట్ చేసి ఉంటాం. లిజనర్స్ ఏదైనా ఇప్పుడు మనం లిజనర్స్ HTTP లిజనరు, HTTPS లిజనరు, సెక్యూర్ లోడ్ బ్యాలెన్సర్, నాన్ సెక్యూర్ అంటే ఓన్లీ సెక్యూర్ లోడ్ బ్యాలెన్సర్ అనుకోండి. ఎండ్ యూజర్లో రిక్వెస్ట్ చేస్తే ఆ ట్రాఫిక్ ఓవర్ ద పోర్ట్ నంబర్ HTTPS ద్వారా మాత్రమే ట్రాఫిక్ రావాలి. అలా వస్తేనే ఇది లిజన్ అవుతుంది, దీంట్లో లిజనర్స్ ఉంటుంది. HTTPS మాత్రమే అలో చేయని చెప్పి చెప్తాము. సో దీనికి ఆ రిక్వెస్ట్లు మాత్రమే లిజన్ అయ్యేసి అప్పుడు మ్యాచ్ అయితే ఈ లిజనర్స్కి వాళ్ళు రిక్వెస్ట్, ఎండ్ యూజర్ రిక్వెస్ట్కి రెండుటికి మ్యాచ్ అయితే దెన్ the traffic it will be get route to the mission. ఓకే, టార్గెట్ మిషన్కి ట్రాఫిక్ వెళ్తుంది. మళ్ళీ టార్గెట్ మిషన్ నుంచి సేమ్ ప్రాసెస్, ఇక్కడ నుంచి లోడ్ బ్యాలెన్స్కి వస్తుంది, లోడ్ బ్యాలెన్స్ నుంచి త్రూ ఇంటర్నెట్ ద్వారా ఎవరికి, ఎండ్ యూజర్కి ట్రాఫిక్ అనేది రౌట్ అవుతుంది. ఓకే, దిస్ ఈస్ ద ప్రాసెస్ యాక్చువల్లీ. ఇక్కడ లోడ్ బ్యాలెన్సర్ ఉంది. ఇప్పుడు నేనేమి AWS కన్సోల్ యాక్సెస్ అవ్వాలి, ఒక రీజియన్ సెలెక్ట్ చేసుకోవాలి, VPC ఉందా లేదా చెక్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఆ ఇంటర్నెట్ గేట్వే అవన్నీ VPCలు అవన్నీ సెటప్ చేసి ఉంటాం కదా, ఆల్రెడీ సెటప్ చేసి ఉంటాం. ఇప్పుడు అడిషనల్గా ఏమి మనకు సర్వర్లో ఒక 2 సర్వర్లు, డిఫరెంట్ అవైలబిలిటీ జోన్లో ఒక 2 సర్వర్లు కావాలి. ఆ 2 సర్వర్లు క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేసిన తర్వాత లోడ్ బ్యాలెన్స్ అని క్రియేట్ చేస్తాం. ఓకే, క్రియేట్ చేసిన తర్వాత ఈ ట్రాఫిక్ అనేది లిజనర్స్, టార్గెట్ గ్రూప్ సెటప్ చేస్తాం. చేసిన తర్వాత ఈ ట్రాఫిక్ ఎట్లా రౌట్ అవుతుంది ఏమనేసి చూద్దాం. ఇది ఓన్లీ నేను 1 టైర్ ఆర్కిటెక్చరే తీసుకుంటున్నాను. ఇక్కడ మనము 3 టైర్ అప్లికేషన్ టైరు, తర్వాత డేటాబేస్, ఇవి మనం చేయాలి అంటే మనకి అడిషనల్గా మళ్ళీ ఏం కావాలి, డేటాబేసెస్ కావాలి, తర్వాత అప్లికేషన్ సర్వర్స్ కావాలి, ఒక అప్లికేషన్ డిప్లాయ్ చేయాలి, ఇవన్నీ చేయాలి. ఇక్కడ ఇది ఏమవుతుంది అంటే ఫస్ట్ రిక్వెస్ట్ ఇక్కడికి వస్తాయి, ఇక్కడ పబ్లిక్ ఐపీ అనేది ఉంటుంది. సో ఈ వయా దిస్ పబ్లిక్ ఐపీ. ఓకే, సో ఇక్కడ లోడ్ బ్యాలెన్సర్ ఈ పబ్లిక్ సబ్నెట్స్ కాబట్టి వీటికి ఒక పబ్లిక్ ఐపీ ఉంటుంది. త్రూ ద పబ్లిక్ ఐపీ నుంచి తర్వాత ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్లో మనం ఇక్కడ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్స్ పోర్ట్ నంబరు. ఓకే, ఈ పోర్ట్ నంబరు మనం ఎనేబుల్ చేయాలి.
ఈ అప్లికేషన్ టైర్ ఉంటుంది కదా, ఈ అప్లికేషన్ సమ్ పోర్ట్స్ మీద వర్క్ అవుతూ ఉంటుంది. ఆ పోర్ట్స్ అనేది మనం రిఫరెన్స్ చేయాలి సెక్యూరిటీ గ్రూప్లో. ఓకే, ఈ లోడ్ బ్యాలెన్సర్ ఈ లోడ్ బ్యాలెన్సర్కి వీటి ద్వారా మనం జస్ట్ రిఫరెన్స్ ఇవ్వాలి. అప్పుడు ఏం రిక్వెస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది, ఈ లోడ్ బ్యాలెన్సర్కి ఇక్కడ నుంచి ఈ లోడ్ బ్యాలెన్స్ నుంచి మళ్ళీ EC2 సర్వర్లకి వెళ్తుంది. మళ్ళీ ఇక్కడ ప్రైవేట్ IP ఉంటుంది, రౌటింగ్ టేబుల్ ఉంటుంది, పబ్లిక్ కాదు. ఇక్కడ చూడండి పబ్లిక్ రౌటింగ్ టేబుల్ ఉంటుంది, ఇది ప్రైవేట్ రౌటింగ్ టేబుల్. ఈ రెండింటికి ప్రైవేట్ రౌటింగ్ టేబుల్ ద్వారా డేటాబేస్కి యాక్సెస్ ఉంటుంది. సో ఈ డేటాబేస్ నుంచి ఏదైనా రిక్వెస్ట్ వచ్చిందంటే ఈ డేటాబేస్ నుంచి ఇక్కడికి వెళ్తుంది, ఇక్కడ నుంచి అప్లికేషన్ సర్వర్, ఈ అప్లికేషన్ నుంచి ఈ అప్లికేషన్ ఎండ్ యూజర్కి వయా త్రూ ద ఇంటర్నెట్ ద్వారా ఎండ్ యూజర్ యాక్సెస్ అవుతాడు. ఇది కంప్లీట్ ఫ్లో 3 టైర్ ఆర్కిటెక్చర్. ఓకే, 3 టైర్ ఆర్కిటెక్చర్ కూడా ఫైనల్గా మనం ఒక ప్రాజెక్ట్ చేద్దాం. సో అప్లికేషన్ ఒక సంథింగ్ అప్లికేషన్ ఒకటి తీసుకొని అప్లికేషన్ డిప్లాయ్ చేసి డేటాబేస్ చేసి డేటాబేస్లో సంథింగ్ టేబుల్స్ అవి ఇవి క్రియేట్ చేసి మనకి యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ నేను ఒక ప్రాజెక్ట్ లాగా తీసుకొని చేద్దాం. బట్ ఆర్కిటెక్చర్ డయాగ్రామ్ ఎట్లా ఉంటుంది ఏమనేది. ఓకే, ఓకే. సో దిస్ ఈజ్ ద హౌ. సో దీన్ని డ్రా IO అనేసి సపరేట్ మీకు ఇట్లా ఉంటాయి. ఓకే, ఇట్లా మీరు ఆర్కిటెక్చర్ డయాగ్రామ్స్ ఎట్లా క్రియేట్ చేయాలి ఏమి రియల్ టైంలో పాటు మీకు అవసరం అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇట్లా డ్రా IO అంటే మీరు సైన్ అప్ కానీ అయ్యారంటే ఇట్లా వస్తుంది. సో న్యూ డయాగ్రామ్ మీరు క్రియేట్ చేయాలనుకోండి, బ్లాంక్ సంథింగ్ ఏదో ఒకటి మీరు క్రియేట్ చేయాలనుకోండి, క్రియేట్ అనేసి వస్తుంది. సో ఇది ఎక్కడ స్టోర్ అవ్వాలి ఏమైనా ఆప్షన్లు వస్తాయి. ఓకే, లోకల్లో స్టోర్ అవ్వాలి. ఇప్పుడు మీరు AWS అనుకోండి, AWS సింబల్స్ అన్నీ ఇస్తాయి. సర్వర్ కావాలనుకోండి, EC2 ఇన్స్టెన్స్ ఇట్లా చూడండి, AWS సంబంధించి మొత్తం మీకు ఇస్తుంది. ఓకే, డిఫరెంట్ గ్రిడ్ పేజ్ ఎట్లా ఉండాలి ఏమి ఇది మొత్తం మనకి ఉంటుంది. బై ప్రాక్టీస్ మీకు ఇవన్నీ వస్తాయి. ఓకే, ప్రాక్టీస్ చేశారనుకో ఆర్కిటెక్చర్ డయాగ్రామ్ ఫస్ట్ AWS ఉండాలి, దానిలో రీజియన్ ఉండాలి, దాని లోపల VPC ఉండాలి, ఇంటర్నెట్ గేట్వే ఉండాలి. దాని తర్వాత దాని లోపల మనకి మీరు లోడ్ బ్యాలెన్సర్లు అవి వాడుతూ ఉంటే ఆ లోడ్ బ్యాలెన్సర్ సింబల్ ఎక్కడ తీసుకురావాలి, ఎక్కడ పెట్టాలి, ప్లస్ ట్రాఫిక్ ఎట్లా పోవాలా. సో సర్వర్లు మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్ ఉంటే మల్టిపుల్ అవైలబిలిటీ జోన్ అక్కడ ఏమేమి సర్వర్లు బ్యాస్ట్ అండ్ హోస్ట్ సర్వర్, తర్వాత మీరు వెబ్ సర్వర్లు క్రియేట్ చేసి ఆ సింబల్స్ అడ్డు పెట్టి ఎక్కడి నుంచి ట్రాఫిక్ ఎట్లా అవుతాయి ఏమి కంప్లీట్ ఇలా ఆర్కిటెక్చర్ మొత్తం ఈ సింబల్స్ ఇవి మొత్తం ఇక్కడ ప్రతిదీ మీకు సపోర్ట్ చేస్తారు. ఓకే, సో మీకు ప్రతిదీ సపోర్ట్ చేస్తుంది. మీరు తర్వాత జస్ట్ మీరు VPC అని కొట్టారనుకో, ఫస్ట్ మీకు AWS కావాలి కదా. సో AWS VPC అని కొట్టారనుకోండి, ఇంకొక సర్వీస్ ఉంది, ఆ సర్వీస్ ఇంకా ఈజీ ఉంటుంది. సో తీసుకొచ్చి ఇక్కడ పెడతాము. సో VPC AWS VPC లోపల తర్వాత ఇంటర్నెట్ గేట్వే కావాలి కదా. ఒక డయాగ్రామ్ ఇట్లా ముందు పెట్టుకొని వీళ్ళు ఎట్లా క్రియేట్ చేస్తున్నారు దాన్ని ప్రాక్టీస్ చేయండి అంతే. ఫస్ట్ టైం చేసేటప్పుడు AWS క్లౌడ్. సో AWS క్లౌడ్ కావాలి కాబట్టి జస్ట్ మీరు ఇక్కడ AWS క్లౌడ్ అని కొట్టారనుకో AWS క్లౌడ్ వస్తుంది. ఓకే, సో క్లౌడ్ అని కొడితే ఇట్లా క్లిక్ చేస్తే వస్తుంది. సో ఇప్పుడు మీరు వర్చువల్ VPC AWS క్లౌడ్ ఇక్కడ ఉంది చూసారా. సో జస్ట్ మీరు తీసుకొచ్చారంటే AWS క్లౌడ్ ఫస్ట్ ఉంటుంది. సో మీరు ఫస్ట్ AWS క్లౌడ్ మీకు చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది హై లెవెల్లో ఉంటుంది, బట్ మీకు అయినా కూడా చెప్తా ఉన్నాను ఆర్కిటెక్చర్ డయాగ్రామ్స్ ఎప్పుడు గీయాలన్నా మీకు. ఓకే, సో దిస్ ఈస్ ద హౌ. మీకు ఈ సింబల్స్ ఎక్స్టెండ్ చేయాలన్నా ఏమైనా చేయాలన్నా జస్ట్ యూ కెన్ ఎక్స్టెండ్ ఇట్. సో తర్వాత నెక్స్ట్ ఇది ముందే చేస్తుంటారు. ఓకే, లెట్ ఇట్ బి. తర్వాత నెక్స్ట్ ఇలా మీరు VPCలు క్రియేట్ చేయాలా, ఆ రేంజ్ ఏంది మీరు ఓన్గా కానీ క్రియేట్ చేస్తుంటే VPC ఆ రేంజ్ ఏందనేసి మీరు నెక్స్ట్ మీరు ఇక్కడ ఏ రీజియన్ VPC ఆ VPC ఇక్కడ మీరు రాయాలనుకోండి, జస్ట్ మీరు ఇక్కడ మీకు ఆప్షన్ ఉంటుంది. సో రాయడం కోసము జస్ట్ మీరు ఇది సెలెక్ట్ చేసుకొని లైన్ కలర్ సో 100%. సో ఇవన్నీ డైరెక్షన్స్ మీకు ఏ డైరెక్షన్ కావాలో ఎలా కావాలన్నా సో ఒకదానికి ఒకటి లింక్ అప్ ఇవన్నీ చేయడం కోసం ఇవి ఉంటాయి. తర్వాత నెక్స్ట్ టెక్స్ట్ రాయాలి కదా, ఇక్కడ సింబల్స్ ఉంటాయి చూడండి. సో ఇక్కడ మీరు VPC ఏ రేంజ్ కావాలి మీకు ఆ రేంజ్ అనేది ఇక్కడ పెడతారు. సో 17.20.0.0
/24 సపోజ్ మీరు తీసుకొని క్రియేట్ చేస్తున్నారు అనుకోండి, ఇలా పెడతారు. నెక్స్ట్ ఏం చేస్తారు, ఏమి ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేస్తారు, ఇంటర్నెట్ గేట్వే. తర్వాత సబ్నెట్స్ క్రియేట్ చేస్తారు, సబ్నెట్స్. ఎన్ని సబ్నెట్స్ క్రియేట్ చేశారు, పబ్లిక్ సబ్నెట్స్, లేదా ప్రైవేట్ సబ్నెట్స్ కూడా క్రియేట్ చేస్తే పబ్లిక్ సబ్నెట్స్. సో ఇలా ఒక డయాగ్రామ్ తీసుకొని దాన్ని మీరు ఫ్లో ఏంది, మీరు ఏం చేస్తున్నారు, ఏమి అనేది మీరు నేర్చుకోండి. ఓకే, సో ఒక ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయాలంటే కూడా లోడ్ బ్యాలెన్స్ మ్యాండేటరీ, గుర్తుపెట్టుకోండి. అంత ఇంపార్టెన్స్ ఉంటుంది లోడ్ బ్యాలెన్సర్కి. ఓకే, సో రియల్ టైంలో చేయాలి అంటే మీకు లోడ్ బ్యాలెన్సర్ కంపల్సరీ అర్థం కావాలి. సో లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేసే ముందు ఇప్పుడు యాజ్ పర్ ద ఆర్కిటెక్చర్ డయాగ్రామ్ కూడా ఫస్ట్ నేను ఏం చేయాలి, సర్వర్లో క్రియేట్ చేద్దాం. ఓకే, లెట్స్ కంప్లీట్ 1 by 1. ఆల్రెడీ విపిసి అన్నీ ఉన్నాయి కాబట్టి నేనేం క్రియేట్, సబ్నెట్స్ ఉన్నాయి, సబ్నెట్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనకు కావాల్సింది సర్వర్లో తర్వాత లోడ్ బ్యాలెన్స్. ఈ లోడ్ బ్యాలెన్సర్ నుంచి ఈ సర్వర్లకి లోడ్ అనేది డిఫరెంట్ మల్టిపుల్ జోన్లో సర్వర్లను డిప్లాయ్ చేస్తాము. ఆ సర్వర్లు మనకి లోడ్ డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలా ఏమనేది ఇప్పుడు యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ మనకి సర్వర్లు కావాలి, లోడ్ బ్యాలెన్సర్ కావాలి. సో లెట్ మీ క్రియేట్ ఫస్ట్ EC2 ఇన్స్టెన్సెస్. వెబ్ సర్వర్ 1 అని ఇస్తాను. సో ఇక్కడ ఆల్రెడీ నెట్వర్కింగ్ VPC ఉంది, డిఫాల్ట్ వన్ తీసుకుంటున్నాను. ఓకే, సో సబ్నెట్ డిఫరెంట్ సబ్నెట్స్లో ఉండాలి మనకి. సో ఒకటి వచ్చి 1Aలో తీసుకుంటా, ఇంకొక సర్వర్ వచ్చి 1Bలో తీసుకుంటాను. ఓకే, ఇక్కడ మనకి మల్టిపుల్ ఉన్నాయి. సో 1A, లెట్స్ గో హెడ్ అన్ యూనిఫామ్. ఓకే, 1Aలో నేను సర్వర్ని డిప్లాయ్ చేస్తున్నా, ఇది పబ్లిక్ సర్వర్. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి మల్టిపుల్ 1Aలో అవైలబిలిటీ 1Aలో ఒక సబ్నెట్ ఉంది. ఓకే, ఆ సబ్నెట్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకొకటి సర్వర్ డిప్లాయ్ చేసేటప్పుడు ఈ సర్వర్ ఎక్కడ ఉంది, 1Bలో డిప్లాయ్ చేస్తుంది. అండర్ సబ్నెట్ ఈ సబ్నెట్ 1B సబ్నెట్ ఉంటుంది. ఆ 1B సబ్నెట్ లోపల EC2 ఇన్స్టెన్స్ డిప్లాయ్ చేయాలి. ఓకే, ఇప్పుడైతే 1Aలో సబ్నెట్ ఉంది, ఆ సబ్నెట్ లోపల EC2 సర్వర్ని డిప్లాయ్ చేస్తున్నాం. So this is how, okay, this is web server. Let me add one more security group. What is that? HTTPS. HTTP. ఓకే, HTTPని నేను ఎనేబుల్ చేస్తున్నాను. వెబ్ సర్వర్ కదా, మనం సెక్యూర్ కాదు, నాన్ సెక్యూర్. ఓకే, సర్వర్స్ మాత్రం నాన్ సెక్యూర్ తీసుకుంటున్నాను. సో లెట్ ఇట్ బి. సో నెక్స్ట్ కాన్ఫిగరేషన్ లెట్ ఇట్ బి బై డిఫాల్ట్. సో ఇక్కడ వెబ్ సర్వర్ కదా, మనం స్క్రిప్ట్ రన్ చేయాలి, ఒక వెబ్ అప్లికేషన్, శాంపుల్ వెబ్ అప్లికేషన్ డిప్లాయ్ చేయాలి. సో మనకి ఆల్రెడీ స్క్రిప్ట్లు ఇక్కడ ఉన్నాయి, నేను ఇవి మీకు పంపిస్తాను. మీకు ఇవి HTML. ఓకే, ఇక్కడ ఉన్నాయి చూడండి. ఓకే, ఇది జస్ట్ రిజిస్ట్రేషన్ పేజ్ అనుకుందాం. సో ఇది బాష్ స్క్రిప్ట్, సెల్ స్క్రిప్టింగ్ ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఇది. ఓకే, ఇది ఎలా వర్క్ అవుతుంది ఏమనేది నేను ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను. ఇవి లోపలికి సర్వర్ లోపలికి వెళ్ళేసి ఈ పాత్కి వెళ్దాము. ఈ పాత్కి ఈ చంద్ర అనేది డైరెక్ట్ క్రియేట్ అయిందా చూద్దాము. సో ఇది ఎకో, ఓకే, HTML జస్ట్ హెడర్ పేజ్, దిస్ ఇస్ ద రిజిస్ట్రేషన్ సర్వర్ అని రావాలి. తర్వాత ఈ డేటా ఏదైతే ఎకో ప్రింట్ అవుతుంది, ఈ డేటా అనేది గ్రేటర్ దెన్ సింబల్, అంటే ఇన్సర్ట్ ఇంటూ, ఎక్కడ ఇన్సర్ట్ అవ్వాలి, ఒక డైరెక్టరీ క్రియేట్ అయితే చంద్ర అని, దాని లోపల index.html ఉంటుంది. ఆ index.html అనే పేజ్లోకి ఈ డేటా అనేది ఇన్సర్ట్ అవ్వాలి అని దీని మీనింగ్. ఓకే, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ దిస్ వన్స్ అగైన్. సో లెట్ మీ లాంచ్ ద EC2 ఇన్స్టెన్స్ సెక్యూరిటీ గ్రూప్ నేమ్. సో ఇది 1Aలో ఒక సర్వర్ నేను క్రియేట్ చేశాను. సో 1Bలో లెట్ మీ డిప్లాయ్ వన్ మోర్ EC2 ఇన్స్టెన్స్. ఓకే, సో దిస్ ఈస్ ఇన్ 1A we have deployed. సో
వెబ్ సర్వర్ 2 అంటే 1A 1B, ఇది 1B అనేసి ఇస్తాను. కీ పేర్ లెట్ ఇట్ బి SALB నెట్వర్కింగ్. మీరు తొందరగా నేర్చుకుంటే నేను క్లౌడ్ ఫార్మేషన్ అవన్నీ కూడా చెప్తాను. అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు ప్రాక్టీస్ చేయాలి రోజు, కనీసం 1 అవర్ అన్నా మీరు చేస్తే మీకు రోజు రీక్యాప్ అవుతాయి, ప్లస్ మీకు సింక్ అవుతుంది నెక్స్ట్ టాపిక్ చెప్పేటప్పుడు. సో 1B, లెట్స్ 1B. ఓకే, సో ఇప్పుడు ఏమైంది, యాజ్ పర్ ద ఆర్కిటెక్చర్ డయాగ్రామ్ చూడండి, అవైలబిలిటీ జోన్ 1B తీసుకున్న, ఆ సబ్నెట్ ఉంది, సబ్నెట్ లోపల సర్వర్ని డిప్లాయ్ చేస్తాం. సో దిస్ ఈజ్ హౌ. ఓకే, సో ఎనేబుల్ చేశాను. ఓకే, నెక్స్ట్ గో టు అడ్వాన్స్ డీటెయిల్స్. సో యూజర్ డేటా, మళ్ళీ యూజర్ డేటా అంటే రేపు ఇంటర్వ్యూలోనో అడిగితేనో ప్లస్ ఇంకోటి అంటే మీరే సెల్ఫ్గా టెస్ట్ చేసుకోండి. యూజర్ డేటా అంటే మీరు ఏమి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నారు, మీకు వచ్చా రాదనేసి మీరే చేయండి. అర్థమైంది. ప్రతిసారి నేను అడిగి మీరు చెప్పాలన్నా అది కష్టం. మీకై మీరు సెల్ఫ్ టెస్ట్ చేసుకోండి, మీరు ఆన్సర్ చేయగలుగుతారా లేదా ఆ టాపిక్స్ ఏదన్నా. ఇదే కాదు, ఏ టాపిక్ అయినా కంప్లీట్ అయిపోయినవి. మీరు ఇప్పుడు సపోజ్ లోడ్ బ్యాలెన్సర్ అంటే మినిమం ఆన్సర్ చేయగలరా ఏమి, లేయర్స్ అంటే ఏమి, ఏ లేయర్స్ మీద ఏ ప్రోటోకాల్స్, పోర్ట్ నంబర్స్ ఏమి చెప్పగలమా లేదా, జస్ట్ మీరు రీటెస్ట్ చేసుకోండి అవన్నీ. పోర్ట్ నెంబర్ 80 ఎనేబుల్ చేయలేదు ఈ సర్వర్కి. లెట్ మీ ఎనేబుల్ చేయలేదనుకో సర్వర్ వెబ్సైట్ నుంచి మనం యాక్సెస్ చేయలేము ఈ సర్వర్. ఓకే, సో ఇది 1A. సో లెట్ మీ టెస్ట్, ఇది వర్క్ అవుతుందా లేదా ఫస్ట్ చెక్ చేద్దాం. ఐపీ అడ్రస్ పబ్లిక్ ఐపీ నేను తీసుకెళ్ళి ఓకే 80 పోర్ట్ నెంబర్ ఎనేబుల్ చేశాను కాబట్టి వర్క్ అవ్వాలి. ఓకే, సో ఇది నేను పాత్ స్పెసిఫిక్ పాత్ ఇచ్చాను, చంద్ర అని చెప్పేసి ఇచ్చాను. index.html పేజ్ ఒకటి ఉంది, ఆ పేజ్లో డేటా ఇన్సర్ట్ అవ్వాలని చెప్పాము. index.html. ఓకే, సో index.html ఇచ్చాను. ఇస్తే చూడండి, దిస్ ఈస్ ద రిజిస్ట్రేషన్ సర్వర్ వర్క్ అవుతా ఉంది. సో ఇంకొక సర్వర్ కూడా వర్క్ అవ్వాలి, బట్ వర్క్ అవ్వదు. ఎందుకంటే సెక్యూరిటీ గ్రూప్లో 80 పోర్ట్ నెంబర్ నేను ఇవ్వాల. ఇక్కడ సర్వర్ క్రియేట్ చేసేటప్పుడు 80 ఇచ్చాను కాబట్టి వీ నో నీడ్ టు డూ ఎనీ మోడిఫికేషన్. బట్ ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్స్కి వెళ్తే మీకు సెక్యూరిటీ మీరు ప్రాక్టీస్ చేయాలి. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత కామన్ అవుతుంది మీకు. సో అర్థమవుతాయి. నేను 80 పోర్ట్ నంబర్ ఇవ్వలేదు. లెట్ మీ చెక్. చూడండి 80 HTTP పోర్ట్ నంబర్ లేదు కాబట్టి మీరు వెబ్సైట్ నుంచి యాక్సెస్ ట్రై చేసిన అప్లికేషన్ అనేది యాక్సెస్ అవ్వదు. మీకు రియల్ టైం అప్లికేషన్ కూడా ఒకటి చెప్తా. ఫస్ట్ మీకు ఈ కాన్సెప్ట్లన్నీ అర్థమైతే మళ్ళీ రియల్ టైం ఒక అప్లికేషన్ కోడ్ ఒకటి ఉంది నా దగ్గర, శాంపుల్ కోడ్. సో రియల్గా కోడ్ ఎట్లా ఉంటుంది, దాన్ని ఎట్లా డిప్లై చేస్తాం, ఏమి వర్క్ ఎట్లా అవుతుంది అనేది మీకు అర్థమవుతుంది, కంప్లీట్ ఫ్లో అనేది. సో లెట్స్ ఫైన్, వీఆర్ గుడ్. లెట్స్ సెలెక్ట్ ద EC2 ఇన్స్టెన్స్ అండ్ విల్ ట్రై టు యాక్సెస్ దట్. సో ఫస్ట్ యాక్సెస్ చేద్దాం. పబ్లిక్ ఐపీ తీసుకొని ఓకే వర్క్ అవ్వాలి. పోర్ట్ నెంబర్ ఎనేబుల్ చేసాం కదా, ఇట్స్ వర్కింగ్. సో ఇక్కడ ఇంకొకటి పాత్ బేస్ ఇచ్చాము కదా, చంద్ర అని చెప్పేసి కార్ట్ అనేసి, సారీ కార్ట్ అనుకుంటా, సెకండ్ది కార్ట్ index.html. ఓకే, కార్ట్, దిస్ ఈస్ ద కార్ట్ సర్వర్. రెండు వర్క్ అవుతున్నాయి. ఓకే, వీ హ్యావ్ డన్. మనం ఇక్కడ చూసారనుకోండి, ఇప్పుడు మనం ఇదేమి AWS క్లౌడ్కి యాక్సెస్ అయినాం. తర్వాత రీజియన్కి వెళ్ళాం. ఆ రీజియన్లో నార్త్ వర్జీనియా తీసుకున్నాం. VPCలు ఉన్నాయి, ఆ VPC లోపల సబ్నెట్స్ ఉన్నాయి, సబ్నెట్స్ క్రియేట్ చేసి ఉన్నాయి. ఇంటర్నెట్ గేట్వే ఇవన్నీ అటాచ్ చేసి ఉన్నాయి ఆల్రెడీ, మీకు తెలుసు కదా ఇవన్నీ. నాట్ గేట్వే ఇవన్నీ కూడా, నాట్ గేట్వే ప్రైవేట్ సబ్నెట్స్ లేవులే మనకి, ఇది డిఫాల్ట్ VPC తీసుకున్నాను. సో తర్వాత ఈ పబ్లిక్ సబ్నెట్స్ లోపల 1Aలో ఒకటి EC2 ఇన్స్టెన్స్ సర్వర్ క్రియేట్ చేశాను, 1Bలో ఒకటి EC2 ఇన్స్టెన్స్ ఒకటి క్రియేట్ చేసింది. ఇప్పుడు నెక్స్ట్ ఏమి ALB ఉంది, ALB క్రియేట్ చేసి ALB నుంచి ట్రాఫిక్
సో ఏఎల్బి క్రియేట్ చేసి ఏఎల్బి నుంచి ట్రాఫిక్ ఎట్లా రౌట్ అవుతుందేమో అనేసి జస్ట్ చెక్ చేద్దాం. ఓకే, సో లెట్ మీ క్రియేట్ లోడ్ బ్యాలెన్సర్. సర్వర్ క్రియేట్ చేసాం, ఇవన్నీ చెక్ చేసాం, వర్కింగ్ ఫైన్. లెట్ గో టు ఏఎల్బి. సో ఏఎల్బి ఇక్కడ చూడండి లోడ్ బ్యాలెన్సర్ అని ఉంటుంది. ఓకే, సో జస్ట్ క్లిక్ ఆన్ ద లోడ్ బ్యాలెన్సర్. ఇక్కడ ప్రజెంట్ మనకి ఏం లోడ్ బ్యాలెన్స్ లేవు. లెట్స్ క్రియేట్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్స్. క్రియేట్ లోడ్ బ్యాలెన్స్. ఓకే, ఇక్కడ మనకి స్కీమాస్ అని ఉంటాయి. సో ఇంటర్నల్ లోడ్ బ్యాలెన్సర్, ఇంటర్నెట్ ఫేసింగ్ లోడ్ బ్యాలెన్స్. ఇక్కడ ఇంటర్నల్ లోడ్ బ్యాలెన్సర్ అంటే వేరే అదర్ నెట్వర్క్ త్రూ ఇంటర్నెట్ కానీ వేరే వాళ్ళు కానీ ఎవరు ఈ లోడ్ బ్యాలెన్సర్ని యాక్సెస్ చేసుకోరు. సో ఇంటర్నల్ గా ఒక విపిసి ప్రైవేట్ ఐపి అడ్రసెస్ ఒక విపిసి ఉంటుంది ప్రైవేట్. ఇక్కడ ఇది కానీ మీరు సెలెక్ట్ చేసుకున్నారనుకో, ఇక్కడ ఇంటర్నెట్ అని అడిగితే స్పెసిఫిక్ గా ఏమి విపిసి ఏమి డీటెయిల్స్ అడగదు. ఏ విపిసి నుంచి యాక్సెస్ అవ్వాలి ఏమనేది. ఇంటర్నెట్ అంటేనే త్రూ ఓపెన్ టు ద వరల్డ్, ఎనీ వన్ కెన్ యాక్సెస్ దిస్ లోడ్ బ్యాలెన్సర్. అంటే త్రూ వెబ్సైట్ నుంచి ఈ లోడ్ బ్యాలెన్సర్ కూడా మళ్ళీ ఒక డొమైన్ నేమ్ మ్యాప్ చేస్తున్నాం. ఆ డొమైన్ నేమ్ వెబ్సైట్ లో ఇచ్చారంటే ఎనీ వన్ ఇన్ ద వరల్డ్, ఎనీ వన్ కెన్ యాక్సెస్ దిస్ అప్లికేషన్. ఓకే, లోడ్ బ్యాలెన్సర్ ఉంటుంది. ఈ లోడ్ బ్యాలెన్సర్ లోపల ఏముంటుంది? సో ఈ లోడ్ బ్యాలెన్సర్ ఉంటుంది. ఫస్ట్ రిక్వెస్ట్ లోడ్ బ్యాలెన్సర్కి వస్తుంది, లోడ్ బ్యాలెన్సర్ నుంచి సర్వర్లోకి వస్తుంది. సో ఈ లోడ్ బ్యాలెన్సర్ ఎవరైనా రిక్వెస్ట్ చేసుకోవచ్చు త్రూ ఇంటర్నెట్ ద్వారా. హెచ్టిటిపి కానీ హెచ్టిటిపిఎస్ మనం ఏదైతే మనం మెన్షన్ చేస్తాం దాని ప్రకారం రిక్వెస్ట్ వస్తుంది. రిక్వెస్ట్ నుంచి సర్వర్కి వెళ్తుంది, యాక్సెస్ చేసుకోవచ్చు. అంటే వెబ్ అప్లికేషన్స్ అంటే ఏమి, ప్రపంచంలో ఎవరైనా ఆ అప్లికేషన్ యాక్సెస్ చేసుకోవచ్చు అని. అలాంటి వాటికి ఏం వాడతాము? ఇంటర్నెట్ ఫేసింగ్. స్కీమా ఏం వాడతాము అంటే ఇంటర్నెట్ ఫేసింగ్ అంటాం. ఇంటర్నల్ అనుకోండి, మనకు విపిసి ఉంటుంది. ఈ విపిసి ఉంటుంది, ప్రైవేట్ ఐపీ అడ్రస్ని యూజ్ చేసి మాత్రమే ఈ రిక్వెస్ట్ అనేది త్రూ ఇంటర్నెట్ ద్వారా కాకుండా నెట్వర్క్, ప్రైవేట్ నెట్వర్క్ ఉంటుంది, ఆ ప్రైవేట్ నెట్వర్క్ ద్వారా మాత్రమే ఈ సర్వర్ని మనం యాక్సెస్ చేసుకోగలం. అది డిఫరెన్స్ బిట్వీన్. సో రిమెంబర్, స్కీమా అని ఉంటుంది ఇంపార్టెంట్, ఇంటర్నెట్ ఫేసింగ్, ఇంటర్నల్. ఓకే, ఉంటుంది. మీకు ఇవన్నీ మీకు తెలిస్తే రేపు మీరు క్లౌడ్ ఫార్మేషన్ కానీ టెరాఫార్మ్ కానీ స్కీమా ఏం సెలెక్ట్ చేసుకోవాలి ఏది, తర్వాత ఐపీ అడ్రస్ టైప్ ఏమి, ఈ డీటెయిల్స్ మీకు తెలిస్తే రేపు మీకు ఈజీ అవుతుంది. లేదంటే కష్టం. అర్థమైందా? ఐపీ అడ్రస్ టైప్ IPv4, లెట్ ఇట్ బి స్టిక్ టు IPv4. ఓకే, సో ఇంటర్నెట్ ఫేసింగ్ వెళ్తున్నాను. ఇంటర్నల్ కూడా మీకు చూపిస్తాను. ఫస్ట్ లెట్ us go ahead with the ఇంటర్నెట్ ఫేసింగ్. సో ఇంటర్నల్ అంటే ప్రైవేట్ నెట్వర్క్ ద్వారా మాత్రమే దీన్ని యాక్సెస్ చేసుకోగలం. రియల్ టైంలో ఇంటర్నల్ ఉంటుంది, ఇంటర్నెట్ ఉంటుంది. మోస్ట్లీ మనము ఇంటర్నల్ వెళ్తూ ఉంటాం. ఓకే, రియల్ టైంలో ఇంటర్నల్ లోడ్ బ్యాలెన్స్ ఉంటాయి. ఏదైనా వెబ్ అప్లికేషన్ అయితే వి మస్ట్ స్టిక్ టు ఇంటర్నెట్ ఫేసింగ్. సో దట్స్ ఓకే. ఐపీ అడ్రస్ IPv4. ఇంకా మనం డ్యూయల్ స్టాక్ కానీ IPv6 కానీ ఇంకా స్విచ్ కాలేదు. ఓకే, ఇప్పుడు కూడా IPv4 ఇప్పుడు ప్రజెంట్ అయితే. ఓకే, సబ్నెట్. సో చూడండి ఇక్కడ ఒకటే నేను ఇక్కడ డిఫాల్ట్ సబ్నెట్ తీసుకున్నాను. నాకు సర్వరు ఎక్కడెక్కడ డిప్లాయ్ అయింది ఇక్కడ మీరు చెక్ చేస్తే సర్వర్ 1Aలో ఒక సర్వర్ ఉంది, 1Bలో ఒక సర్వర్ ఉంది. అంటే ఈ రెండు అవైలబిలిటీ జోన్స్ అనేది మ్యాండేటరీ. ట్రాఫిక్ అనేది 1A అవైలబిలిటీ జోన్కి 1B అవైలబిలిటీ జోన్కి కూడా ఈ రౌటింగ్ టేబుల్ అనేది ఈ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ అనేది ట్రాఫిక్ని రౌట్ చేయాలి. 1A అవైలబిలిటీ జోన్లో ఉన్నా, 1Bలో ఉన్నా, తర్వాత 1Cలో కూడా ఉందనుకోండి, ఇంకొక అవైలబిలిటీ జోన్లో కూడా ఇంకొక సర్వర్ ఉంది ఫర్ అవైలబిలిటీ కోసం. అప్పుడు మీరు మల్టిపుల్ సబ్నెట్స్ అని సెలెక్ట్ చేసుకోవాలి. సో ద రీజన్ ఇక్కడ మ్యాపింగ్. ఓకే, ఏ సబ్నెట్ ఈ లోడ్ బ్యాలెన్స్కి వచ్చే రిక్వెస్ట్ సర్వర్లు ఏ అవైలబిలిటీ జోన్లో ఉన్నాయి, సో ఎక్కడెక్కడికి అది మ్యాప్ చేయాలి రిక్వెస్ట్ని. ఓకే, సో ఇక్కడ నేను 1A తీసుకుంటున్నా, 1B తీసుకుంటున్నా, 1C కూడా తీసుకుంటున్నా. ఫర్దర్గా మీరు ఫ్యూచర్లో ఇంకొక సర్వర్ మీరు సపోజ్ ఇప్పుడే కూడా అనుకోండి ఇంకొక సర్వర్ క్రియేట్ చేస్తారు 1C అవైలబిలిటీ జోన్లో, అప్పుడు మీరు మ్యాప్ చేసి ఉండాలి. సో మీరు ఈ అవైలబిలిటీ జోన్లో క్రియేట్ చేసి టార్గెట్ గ్రూప్ అటాచ్ చేయొచ్చు, ఇంకొక సర్వర్ కూడా క్రియేట్ చేసి. ఓకే, ఇలాగా. తర్వాత సెక్యూరిటీ గ్రూపు. సో ఇప్పుడైతే సెక్యూరిటీ గ్రూప్ సర్వర్లకి ఏ పోర్ట్స్ అయితే ఎనేబుల్ చేసి ఉంటారో అదే పోర్ట్స్ ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్ కూడా క్రియేట్ చేసుకుని ఉండాలి. ఓకే, ఇక్కడ కూడా సెక్యూరిటీ గ్రూప్ ఒకటి క్రియేట్ చేసి ఉండాలి. మీరు సర్వర్లకి క్రియేట్ చేసేటప్పుడు అక్కడ ఏ పోర్ట్స్ ఇచ్చారో ఆ పోర్ట్స్ రిఫరెన్స్ అన్నమాట. ఇక్కడ లోడ్ బ్యాలెన్సర్ నుంచి ట్రాఫిక్ ఎక్కడికి వెళ్ళాలి, ఈ లోడ్ బ్యాలెన్సర్ నుంచి ఇక్కడికి సర్వర్లకు వెళ్ళాలి. ఫస్ట్ ఈ లోడ్ బ్యాలెన్సర్ నుంచి సర్వర్కి వెళ్ళాలి అంటే
ఫస్ట్ ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్, దీనికి లోడ్ బ్యాలెన్సర్ కి ఒక సెక్యూరిటీ గ్రూప్ ఉంటుంది. ఓకే, ఈ సెక్యూరిటీ గ్రూప్ ఇప్పుడు ఈ EC2 ఇన్స్టెన్స్ ని యాక్సెస్ అవ్వాలనుకోండి, EC2 ఇన్స్టెన్స్ ని యాక్సెస్ అవ్వాలంటే పోర్ట్ నంబర్లు ఏమేమి కావాలి? SSH కావాలా? SSH ఇలేదనుకోండి, మీరు ఈ సర్వర్లకి లోపలికి యాక్సెస్ అవ్వాలంటే అది ఉంటుంది. సో ఇది కాకుండా నెక్స్ట్ వచ్చి అప్లికేషన్ ఉంటుంది. ఈ అప్లికేషన్ యాక్సెస్ అవ్వాలంటే HTTP అనే పోర్ట్ నంబర్ కావాలి, తర్వాత HTTPS పోర్ట్ నంబర్ కావాలి. అంటే ఇక్కడ మనం HTTPS ఎనేబుల్ చేయాలి. సేమ్ ఇక్కడ ఉండే సెక్యూరిటీ గ్రూప్, ఇక్కడ ఏదైతే సెక్యూరిటీ గ్రూప్స్ ఉంటాయో ఇక్కడ సపోజ్ SSH, HTTP సేమ్ సెక్యూరిటీ గ్రూప్ ఇక్కడ ఉండాలి. ఈ ట్రాఫిక్ ఇక్కడ పోవడానికి అలా ఉండాలి. మళ్ళీ రివర్స్ లో ఏమొస్తుంది? ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది. అంటే ఇక్కడ నుంచి ట్రాఫిక్ ఇక్కడికి వెళ్ళాలంటే కూడా, బయట వెళ్ళాలంటే, అవుట్ బౌండ్ వెళ్ళాలి అంటే కూడా ఫస్ట్ ఇక్కడ ఏముండాలి? ఈ సెక్యూరిటీ గ్రూప్ నుంచి బయట వెళ్ళాలి అంటే కూడా దీనికి అలో అనేది ఉండాలి అంటే ఈ సెక్యూరిటీ గ్రూప్ ని ఇక్కడ అటాచ్ చేస్తాము. సో ఇక్కడ లోడ్ బ్యాలెన్సర్ సెక్యూరిటీ గ్రూప్ ని EC2 సెక్యూరిటీ గ్రూప్ ఉంటుంది కదా, అక్కడ రెఫరెన్స్ ఇస్తాం. రెఫరెన్స్ అంటారు. ఈ సెక్యూరిటీ గ్రూప్ ని ఇక్కడ అటాచ్ చేయాలి లోడ్ బ్యాలెన్సర్ సెక్యూరిటీ గ్రూప్ లో. లోడ్ బ్యాలెన్సర్ సెక్యూరిటీ గ్రూప్ ని EC2 ఇన్స్టెన్స్ సెక్యూరిటీ గ్రూప్ లో అటాచ్ చేయాలి. దాన్ని రెఫరెన్సింగ్ అంటాం. సో దట్ ఇక్కడ ఈ ట్రాఫిక్ ఎక్కడికి వెళ్తుంది, ఈ ట్రాఫిక్ ఎక్కడికి వెళ్తుంది. ఓకే, అలో అనేది ఉంటుంది అలాగే. సో నెక్స్ట్ వచ్చి లెట్ ఇట్ బి డిఫాల్ట్. విల్ చెక్ ఏం సెక్యూరిటీ దీనికి ఏమేమి పోర్ట్స్, డిఫాల్ట్ 1 తీసుకున్నాం, ఏమేమి పోర్ట్స్ ఉన్నాయి, తర్వాత పోర్ట్స్ మనకి ఏమేమి కావాలి అటాచ్ చేసుకున్నాం. ఓకే, లిజనర్స్, ఇది ఇంపార్టెంట్ టాపిక్. ఇక్కడ చూడండి. సో పోర్ట్స్ అంటే మీరు త్రూ వెబ్సైట్ నుంచి ఎండ్ యూజర్లు వాళ్ళు HTTP ద్వారా రిక్వెస్ట్ చేశారనుకో, జస్ట్ మన లోడ్ బ్యాలెన్సర్ ఒక ఎండ్ పాయింట్ ఉంటుంది. సో DNS నేమ్ దాన్ని మ్యాప్ చేస్తాంలేండి. సో ఆ ఎండ్ పాయింట్ ని వెబ్సైట్ లో ఇచ్చేస్తే ట్రాఫిక్ HTTPS నుంచి కూడా రావచ్చా? ఇప్పుడు లిజనర్ మనం HTTP ఇస్తే ట్రాఫిక్ వస్తుంది, లేదనుకో రాదు. ఓన్లీ సెక్యూర్ లోడ్ బ్యాలెన్సర్ అయితే, HTTPS సర్టిఫికేట్ ఉండాలి. అవన్నీ ఉంటేనే ట్రాఫిక్ ఇది లిజన్ అవుతుంది, లేదంటే లిజన్ అవుతుంది HTTPS కానీ ఇచ్చారంటే. సో అక్కడ మనకి ఎండ్ పాయింట్ వస్తుంది. ఆ ఎండ్ పాయింట్ కి మళ్ళీ మీరు ఏం చేయాలి? SSL సర్టిఫికేట్ ఇవన్నీ మీరు అటాచ్ చేయాలి. ఓకే, నా దగ్గర SSL సర్టిఫికేట్ అన్నీ ఉన్నాయి. సో అది సెక్యూర్ కూడా నేను తర్వాత చూపిస్తాను మీకు. SSL సర్టిఫికేట్ ఎట్లా ఇంటిగ్రేట్ చేస్తాం లోడ్ బ్యాలెన్సర్ కూడా చూద్దాం. యాజ్ ఆఫ్ నౌ నాన్ సెక్యూర్ లోడ్ బ్యాలెన్సర్, HTTP అంటే నాన్ సెక్యూర్ లోడ్ బ్యాలెన్సర్. ఇక్కడ క్రియేట్ టార్గెట్ గ్రూప్స్. ఓకే, సో ఇక్కడ క్రియేట్ టార్గెట్ గ్రూప్, నా రిక్వెస్ట్ ఇక్కడికి లోడ్ బ్యాలెన్సర్ రిక్వెస్ట్ ఇక్కడ లిజనర్కి వస్తుంది. HTTP ఎనేబుల్ చేశాను కాబట్టి త్రూ వెబ్సైట్ నుంచి ఎవరైనా కానీ HTTP ద్వారా రిక్వెస్ట్ పంపిస్తే రిక్వెస్ట్ వస్తుంది. ఇది లిజన్ అయితే రెండు మ్యాచ్ అవుతుంది. వాళ్ళు HTTP అక్కడ నుంచి నాన్ సెక్యూర్ గా యాక్సెస్ అవుతున్నారు, ఇక్కడ ఓకే యాక్సెస్ అయిన ట్రాఫిక్ అనేది ఇక్కడ నుంచి రౌట్ అవ్వచ్చు అని చెప్తా ఉంది. ఎక్కడికి ఫార్వర్డ్ అయితే ట్రాఫిక్ ఇక్కడ నుంచి టార్గెట్ గ్రూప్స్ కి. టార్గెట్ గ్రూప్స్ ఏమేమి ఉంటాయి? జస్ట్ విల్ సీ దట్. EC2 ఇన్స్టెన్స్ టార్గెట్ గ్రూప్ లో మనం అటాచ్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఇట్ విల్ సపోర్ట్. ఓకే, ఇన్స్టెన్స్ ని సపోర్ట్ చేస్తుంది. తర్వాత IP అడ్రస్ సపోర్ట్ చేస్తుంది. లాంబ్డా ఫంక్షన్, అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ చూడండి, వీటికి లాంబ్డా కూడా ఉంటుంది. ఓకే, సో లాంబ్డా ఫంక్షన్ కూడా మీరు డయాగ్రామ్ లో కూడా ఇంతకుముందు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇంతకుముందు చూపించేది చూసారా? సో ఫస్ట్ లాంబ్డా ఫంక్షన్ అంటే టార్గెట్ గ్రూప్, ఇట్ కెన్ బి లాంబ్డా ఫంక్షన్స్. లాంబ్డా ఫంక్షన్స్ ఏమంటే మీకు తెలియదు కాబట్టి డోంట్ వరీ, నేను చెప్తాను. ఓకే, ఇది సర్వర్లెస్ క్లౌడ్ కంప్యూటింగ్, వన్ ఆఫ్ ద క్లౌడ్ కంప్యూటింగ్ సర్వర్లెస్ అప్లికేషన్. సో సర్వర్లెస్ అంటే ఆ సర్వరే అవసరం లేదు, కోడ్ ఉంటుంది, కోడ్ రన్ టైం ఉంటుంది. యాజ్ పర్ ద రన్ టైమ్ ఇట్ విల్ గెట్ ఎగ్జిక్యూట్. ఓన్లీ వి నీడ్ టు బి పే ద అమౌంట్ ఓన్లీ ఫర్ ద ఎగ్జిక్యూషన్ టైం. సో హౌ ఇట్ విల్ బి వర్క్స్, దిస్ ఆల్ దోస్ థింగ్స్ విల్ సీ దట్. ఓకే, సో దీనికి CPU మెమరీ అవి మనకేం అడిషనల్ ఏమి అవసరం లేదు. ఓకే, కంప్యూటర్ ఇది AWS వాడు మేనేజ్ చేస్తూ ఉంటాడు. ఓకే, గుర్తుపెట్టుకోండి. దిస్ IP అడ్రస్. ఓకే, టార్గెట్ గ్రూప్ ఇట్ కెన్ బి ఇన్స్టెన్సెస్ అండ్ ఇట్ కెన్ బి IP అడ్రసెస్. బట్ ఇన్స్టెన్స్ వెళ్దాము. అప్లికేషన్ లోడ్ బ్యాలెన్స్ టార్గెట్ గ్రూప్ TG అని ఇస్తాను. ఇక్కడ ప్రోటోకాల్ ఏం తీసుకోవాలి? HTTP ప్రోటోకాలే తీసుకోండి. ఓకే, సో బ్యాక్ ఎండ్ లో ఉంటాయి. ఇక్కడ మీరు ఆల్వేస్ HTTP ద్వారానే వెళ్ళచ్చు. సర్వర్లకి ఇది. ఓకే, ఇది వచ్చి సర్వర్స్ కి IPv4 VPC. సో సేమ్ VPC తీసుకోవాలి. సో మీరు లోడ్ బ్యాలెన్స్ ఏ VPC తీసుకుంటా, టార్గెట్ గ్రూప్ కూడా ఆ VPC తీసుకోవాలి. ఈ హెల్త్ చెక్స్, సో ఈ హెల్త్ చెక్స్ ఏమవుతుంది అంటే
ఇప్పుడు నా అప్లికేషన్ ఏమి, ఈ పాత్ హెల్త్ చెక్స్ పాస్. ఇప్పుడు సర్వర్లో ఇక్కడ నేను ఇన్స్టెన్స్ అని సెలెక్ట్ చేసుకున్నా కదా, ఆ ఇన్స్టెన్స్ లో సో ఐ హావ్ సెలెక్టెడ్ ఇన్స్టెన్స్ కదా, సో ఆ ఇన్స్టెన్స్ దిస్ హెచ్టిటిపి. ఓకే, సో ఆ ఇన్స్టెన్స్ కి ఇక్కడ హెచ్టిటిపి ప్రోటోకాల్ ఉంది. ఈ ప్రోటోకాల్ ద్వారా ఎవరైనా యాక్సెస్ అయితే, సో అప్లికేషన్ వేర్ మై అప్లికేషన్ ఇస్ రిసైడ్స్. ఓకే, వేర్ ఐ హావ్ ప్లేస్డ్ ద మై అప్లికేషన్ దెర్ విల్ బి స్పెసిఫిక్ పాత్ టు ద అప్లికేషన్ అనేది ఒక స్పెసిఫిక్ పాత్ లో డిప్లాయ్ చేస్తుంటారు. ఓకే, ఎస్, డెడికేటెడ్ పాత్ ఉంటుంది. ఆ పాత్ లో మనం అప్లికేషన్ డిప్లాయ్ చేస్తుంటాం. ఆ పాత్ ని మెన్షన్ చేయాలి. సో వెన్ ఎవర్ వీఆర్ ఇట్టింగ్ టు ద లోడ్ బ్యాలెన్సర్, దట్ లోడ్ బ్యాలెన్సర్ ఇట్ విల్ రౌట్ ద ట్రాఫిక్ టు ద EC2 instance, and from EC2 instance it looks for the path where the application is. It will try to get that application and it will send back to the end user via load balancer. But if you have not given the correct path, so the server it will be in unhealthy state. So what it will be happen, it will go and this target group. So under the VPC there is a server and it will go to the path. This is the specific path, and root, this is the root. By default it will be a root. Okay, slash in the sense it's a root. So it will go and traffic port. So healthy threshold for the number of consecutive health check success required before considering as an unhealthy target health. It will decide how it will be comes to know whether how it is going to be declared as a healthy and unhealthy. 5 times the number of consecutive health checks. 5 times it will go and it will check. It will go into the server and it will check under the slash and root directory whether the application is resides or not. If it is not, the application is not there or it is not functioning. If it is down, the application is down, it will check for 5 times. After checking 5 times, the if it is application is down, our application is not listening on some port number, our application is not there in the under this specified health check path, then it will consider as a, after 5 times, then it will be considered as a unhealthy. Server is unhealthy. Okay, so healthy threshold. If it is 5 times, it will check, and if it is getting the application, accessing the application is running. Okay, so it is not down, then it will be considered as a healthy. This unhealthy threshold, 2 times it will go. The number of consecutive health checks failure required before considering a target unhealthy. So it will go and it will check under the same path for 2 times, consecutive 2 times. Okay, then after that, if the target group is not going to be access the application, okay, it is not going to be access the application. ఆ path కి వెళ్ళేసి చెక్ చేసుకుంటుంది, ఆ path లో అప్లికేషన్ ఉందా లేదా, ప్లస్ ఏదైనా డౌన్ అయినా తర్వాత ఇవన్నీ చెక్ చేసుకుంటుంది. ఆ పాత్ లో కరెక్ట్ గా అప్లికేషన్ ఉంది అంటే సో ఓకే హెల్తీ అని చూపిస్తుంది. లేదు అంటే 2 టైమ్స్ చెక్ చేసిన తర్వాత ఇది అన్హెల్తీ అనేసి చూపిస్తుంది. సర్వర్ ఇస్ అన్హెల్తీ. మీరు 3 ఇచ్చారనుకోండి, ఇట్ విల్ లుక్ ఫర్ 3 టైమ్స్. ఓకే, ఫస్ట్ టైం ఫెయిల్ అయింది, మళ్ళీ చెక్ చేస్తుంది ఆ పాత్ లో అప్లికేషన్ ఉందా లేదు, మళ్ళీ చెక్ చేస్తుంది, ఇలా 3 టైమ్స్ చెక్ చేస్తుంది. 3 టైమ్స్ చెక్ చేసిన తర్వాత కూడా అక్కడ రెస్పాన్స్ లేదు అంటే దెన్ ఇట్ విల్ కన్సిడర్ ఎస్ అన్హెల్తీ అని చూపిస్తుంది. ఓకే, లెట్ ఇట్ బి ఎస్ ఎ డిఫాల్ట్ టైమ్ అవుట్ ఎవ్రీ అమౌంట్ ఆఫ్ టైం. ఎంత ఫస్ట్ రిక్వెస్ట్ పంపించినప్పుడు ఎంత టైం వెయిట్ చేస్తుంది, 5 seconds, డ్యూరింగ్ విచ్ నో రెస్పాన్స్ మీన్స్ ద ఫెయిల్ హెల్త్ చెక్స్. ఓకే, ఇంటర్వెల్ అమౌంట్ ఆఫ్ టైం బిట్వీన్ హెల్త్ చెక్స్ అండ్ ఇండివిజువల్ టార్గెట్స్ కి హెల్త్ చెక్స్ కి మధ్యలో ఎంత టైం, అప్రాక్సిమేట్ 30 seconds. So this is how this details, and success code is always should be 200. Okay, then only this is successful. Okay, so let it be next. Okay, so here we are going to be, what I will do that I will register 2 servers. These 2 web servers I integrated, where I have been integrated deployed into the subnets. This 1B subnet and 1 C subnet. Okay, as we see, right? So this is we deployed at 1A, 1B. Okay, target group we have created, and we have application load balancer under with the same VPC. Okay, and subnets, 2 subnets we have selected, schema, internet facing. Okay, then what is it, security groups. Then we have target groups. Under the target groups we are attaching these 2 EC2 instances.
Okay, this is the last step. So we are integrating, you can see that. Okay, to these two EC2 instance. Then this is a port number include as a pending. Okay, then just create target. So as soon as we create a target group, actually there will be one not a target group. Here you see that healthy, unhealthy. So when it will be considered as unhealthy, when it is considered as healthy, there is unused. What is unused? What is initialized? So what is draining? So it will be unused. Why? Because we have not attached or integrated with the load balancer. Okay, so let's attach this. Okay, so here you can see that if you refresh it, so here in the target you will get it, this target. Now you got it, right? So HTTP. So whoever will request from this user through HTTP, through internet, it will go request to load balancer, application load balancer. Okay, there is a target group. So it will go to the target group. That's listeners. Actually, we have listeners is 80. Here you can see that. What is a listener? Listener port number 80. Via port number it will go. So then after that it will check for target group. The traffic it will be forwarded to target group. Under the target group, we have two EC2 instances. Okay, under the target group, these two EC2 instances. This is how it will come through the internet load balancer. From load balancers to listener, port number 80, it will get listen. Then it will route the traffic to the target group. Target under the target group, these are the two EC2 instances. Okay, it will distribute the load across this EC2 instances. Let's see how it will be get to work. So next, okay, this is let it be. I will tell you this, what is attribute, this web. Okay, we are like firewall, web application firewall. Now we are web application. We need to be some specific IP address if you want to be blocked, URLs if you want to be blocked. Okay, some countries you want to be blocked. This application should not be accessed. Suppose Pakistan, Afghanistan. So some countries, if you want to be restrict to access this application, you can get restrict this one. We will see that. Okay, this is like security protection behind the load balancer. Okay, so we can check that later, no problem. So we can check it, this network mapping under the what are the subnets that we have been mapped, VPC and security group. Okay, internet facing, these all those things kind of stuff. Just we can check it and just okay create a load balancer. Here important this listeners. Okay, under the listeners there will be target groups. Under the target group, so once it will you can see that it has created, it's like provisioning. So there will be a DNS. Okay, here you can see, this is the endpoint. Okay, using this there is no any IP address. Okay, there is no any static IP address to this load balancer ki server create chese public IP untada, public IP use chesi మనం అప్లికేషన్ యాక్సెస్ చేస్తాం. ఇక్కడ అట్లా కాదు. ఓకే, ఒక డిఎన్ఎస్ నేమ్ అనేది క్రియేట్ చేస్తుంది, డొమైన్ నేమ్ సర్వీస్. అందుకే మీకు ముందుగా చెప్పింది. ఓకే, ఈ ఎండ్ పాయింట్ ద్వారా అప్లికేషన్ మనం యాక్సెస్ అవుతాం. ఓకే, సో దీన్ని మనం మ్యాప్ చేస్తాం, మళ్ళీ డొమైన్ నేమ్ కి మ్యాప్ చేస్తాం రౌట్ 53. అందుకే నేను రౌట్ 53 గురించి చెప్పింది. మీరు దాన్ని ప్రాక్టీస్ చేస్తే ఇప్పుడు సింపుల్ మీకు అవుతుంది. దీన్ని ఎట్లా మ్యాప్ చేస్తాము రౌట్ 53లో. సో ట్రాఫిక్ అనేది మనం ఎట్లా రౌట్ అవుతుంది, డొమైన్ నేమ్ నుంచి మనం ఎట్లా యాక్సెస్ చేస్తాము ఈ సర్వర్ని ఏమనేది మీకు ఫ్లో ఇదంతా కూడా మంచిగా అర్థమవు. ఓకే, నో ప్రాబ్లం. రన్నింగ్ అవుతుంది. సెక్యూరిటీ గ్రూప్లో చూద్దాం. డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్ తీసుకున్న హెచ్టిటిపి ఇవన్నీ మనం అలో చేయాలి. ఎందుకంటే ఎండ్ యూజర్స్ హెచ్టిటిపి ద్వారా యాక్సెస్ అవుతారు. యాక్సెస్ అయినప్పుడు వీళ్ళకి అలో ఉండాలి. ఓకే, ఓపెన్ అయి ఉండాలి. సో లెట్స్ చెక్. సో సెక్యూరిటీ గ్రూప్, సో హెచ్టిటిపి అనేది ఎనేబుల్ చేద్దాం. ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్ ఉంది, రెఫరెన్స్ తీసుకునేది లెట్ ఇట్ బి 0 ఇస్తాం. క్యాన్సిల్ ఇట్, డిలీట్ ఇట్. డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్, ఆల్ ట్రాఫిక్. రియల్ టైంలో ఆల్ ట్రాఫిక్ ఎప్పుడు ఇవ్వరు, గుర్తుపెట్టుకున్నా. జస్ట్ ఫర్ టెస్టింగ్ పర్పస్ కాబట్టి ఇస్తున్నాం. ఓకే, ఇక్కడ మీరు హెచ్టిటిపి తర్వాత ఎస్ఎస్హెచ్ ఇవ్వచ్చు ఇప్పుడు. ఓకే, ప్లస్ ఇక్కడ 00 ఇవ్వము. ఓకే, సో మీరు హెచ్టిటిపి ఇస్తే కూడా ఎవరెవరికి యాక్సెస్ ఇవ్వాలి, వెబ్ అప్లికేషన్ అయితే ఇస్తాము. సో ఎనీ ఇంటర్నల్ ఫేసింగ్ అనుకోండి స్కీమా, అప్పుడు మనం ఇలా ఇవ్వము. స్పెసిఫిక్ ఐపీ అడ్రస్ రేంజ్ ఉంటుంది, వాళ్ళకి మాత్రమే యాక్సెస్ ఇస్తాం. Now let it be, we'll see that. Okay, so we have modified.
So let's see. So load balancer, let's see that. Take the load balancer. ఓకే, సో లోడ్ బ్యాలెన్సర్ ఉంది. సో మనకి ఈ లోడ్ బ్యాలెన్సర్ మీద క్లిక్ చేస్తే డిఎన్ఎస్ ఉంటుంది. సో ఎండ్ పాయింట్ అంటారు అనమాట ఇది. ఓకే, సో దీని ద్వారానే మనం అప్లికేషన్ యాక్సెస్ అవుతాం. సో ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళేసి వెబ్సైట్లో ఇచ్చారనుకోండి .com. ఓకే, ఇది లోడ్ బ్యాలెన్సర్ ఎండ్ పాయింట్ అంటారు. సో దీని మీద ఇలా ఇచ్చామంటే చూడండి ఇప్పుడు ఏమవుతుందంటే యాక్సెస్ అవుతాం. సో ఇట్స్ వర్కింగ్. ఓకే, చూడండి ఇప్పుడు నేను జస్ట్ ఇప్పుడు 2 సర్వర్లు ఉన్నాయి కదా మనకి. సో నేను స్లాష్ ఇచ్చి మనకి ఏమి ఇస్తాను, కార్ట్ ఇస్తాను. కార్ట్ _, నేను రీఫ్రెష్ చేస్తా ఉన్నాను అనుకోండి దీన్ని. ఇది ఇప్పుడు ఇట్స్ వర్క్ ఉంది కదా. సో లెట్ మీ గివ్ ఎస్ ఏ కార్ట్ CRT కార్ట్ index.html. ఓకే, సో ఇచ్చాను, నేను క్లిక్ చేశాను, ఎంటర్ చేస్తే చూడండి. సో కార్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. కార్ట్ కాకుండా జస్ట్ ఇంకొక సర్వర్ ఉంది. ఆ సర్వర్ ఏమి, సో చంద్ర అని చెప్పేసి ఇంకొక సర్వర్ ఉంది. సో ఇది కార్ట్ సర్వర్, ఇంకోటి చంద్ర అనేసి ఇంక సర్వర్ ఉంది. సో ఇదే లోడ్ బ్యాలెన్సర్ చూడండి, ఈ సర్వర్కి ట్రాఫిక్ రౌట్ చేస్తుంది, ఇంకొక సర్వర్ కూడా రౌట్ చేస్తుంది. సో జస్ట్ నేను ఇలా ఇస్తే చూడండి, దిస్ ఇస్ కార్ట్, దిస్ ఇస్ రిజిస్ట్రేషన్ సర్వర్. సో ఇట్స్ గెట్టింగ్ డిస్ట్రిబ్యూటింగ్ ద లోడ్ అక్రాస్ ద 2 machines. యూ కెన్ సీ దట్. అర్థమైందా? ఇలా మీరు రిఫ్రెష్ చేస్తా ఉన్నారనుకోండి, నాట్ ఫౌండ్ అని వచ్చింది. సో యూఆర్ఎల్, ద రిక్వెస్టెడ్ యూఆర్ఎల్ వాస్ నాట్ ఫౌండ్ ఆన్ ది సర్వర్. అంటే ఇంకొక ఏమైంది, ఇంకొక సర్వర్కి వెళ్ళింది ఇది. ఓకే, అక్కడికి వెళ్ళింది, రౌండ్ రాబిన్ మెథడ్లో వెళ్ళింది, అక్కడ నాట్ ఫౌండ్ అని వచ్చి రిఫ్రెష్ కొట్టారనుకో ఇప్పుడు మళ్ళీ వచ్చింది. తర్వాత మళ్ళీ రిఫ్రెష్ కొట్టామనుకో ఇంకొక సర్వర్కి వెళ్తుంది రిక్వెస్ట్, అక్కడ యూఆర్ఎల్ లేదు. సో యూఆర్ఎల్ ఇస్ నాట్ ఫౌండ్ ఆన్ ది సర్వర్ అని వస్తుంది. మళ్ళీ రిఫ్రెష్ కొడితే ఇప్పుడు వస్తుంది. నేను ఇంకొకటి చంద్రాన్ని తీసి కార్ట్ ఇస్తాను, CART. ఓకే, సో ఇప్పుడు ఇస్తాను, ఇది పాత్ బేస్డ్ రౌటింగ్ అంటారు దీన్ని. ఓకే, ఇప్పుడు ఉంది కదా. సో రిఫ్రెష్ కొడితే ఇప్పుడు చూడండి ఇంకొక సర్వర్కి ఏమొస్తుంది అంటే క్యాషీ మెంబర్ ఉంటే నాట్ ఫౌండ్. ట్రాఫిక్ అనేది బిట్వీన్ 2 సర్వర్స్ మధ్యలో ట్రాఫిక్ ఇస్ గెట్టింగ్ రౌటింగ్. Actually, this load balancer getting first, it's sending request to EC2 instance. Under the EC2 instance, Chandra registration server, some the application is there. Here cart is there. So if I just refreshing, actually what is the first, it is sending the request to the server. Again it is sending, but there is no the path. Okay, there is no application. So it is, there is no URL, something it is getting throwing error. So this is how, this is like what I today just I explained, non-secure load balancer. Okay, so this is, we are just only non-secure load balancer that I have explained. Let's see tomorrow. Okay, so what is secure load balancer? Here you can see that now it is non-secure. Your connection on this site is not secure, so the reason we are calling as non-secure load balancer. We can create a secure load balancer. So we have already certificates, just we can integrate the certificate. I can in the same server ఈ లోడ్ బ్యాలెన్సర్ లోపలే నేనేం చేయొచ్చు, one more listeners. So I can just listeners and rules, go to listener. So here go to listener, I can add the certificate instead of HTTP. Okay, so now I can just I can go ahead with the HTTPS. Okay, listener configuration. So it will ask the certificate. If we know, we need to be like make it forward traffic to. So already we have a target group. So let it have the target group. And as soon as select this HTTPS, this security listener settings option, it will be get enabled. If you go ahead with this HTTP, it will not ask those details. So here, if you observe the below, it is asking certificate, default SSL, TLS server certificate. Okay, ACM certificate. So it is asking certificate. So I already have a certificate, I can integrate. So if you go ahead instead of HTTP, you can see that. So it won't ask the certificate details. You can see that there is no details. Okay, secure setting details is not there. So in case if you want to securely want to make it the load balancer as a secure, then protocol it should be HTTP. Okay, target group, let it be. And here ACM certificate already I have. Let's integrate this certificate. Now just I can go ahead
and just add it. Okay, what it will be become? So now what it will be become, instead of, before it was non-secured, now it became a secured. So become a secured means, so this I need to be take this DNS name. So already, and go to Route 53. Okay, go to Route 53. What we need to do that? So whatever we are getting the traffic to this DNS, we need to route the traffic to the our domain name. We have already specific domain name, right? So anil.com, anil.info. So Route 53. Route 53, go to Route 53. This is one of the domain service. As already you know that, keep try to explore. Okay, I have hosted zone. So I'm getting routing traffic to domain 2. So load balancer domains to create a records. Okay, so already this I have been mapped this namings and everything with the domain name in GoDaddy. So I will explain once again, and I will make you to do that tomorrow. Only practical, I will make you to do that and try to connect via laptops tomorrow. Okay, so this is, let it be record type is, let it be a, and here alias. So this is one of the domain. So this is one of the domain. We are routing the traffic domain to domain. So let's go ahead with the alias. Routing traffic. Where from choose routing traffic. What is that? Load balancer. Here we have a, there will be a load balancer. So we are getting a load balance, whatever traffic is getting to alias application and call. Yeah, alias application and classical. Choose the region. What is that? What is the region where we have North Virginia, right? So select the North Virginia. There will be a North Virginia. So US is North Virginia. Let's select, and there will be endpoint already. Automatically it will get display. Here you can see that. Since application and classical, there is a application load balancer getting routing North Virginia. Under the North Virginia, there is a load balancer. It automatically it will detect here. Okay, just select it. So now what it will be happen? The whatever the traffic is getting routing to this domain name, it will route the traffic to anil.info. Okay, and this is secured as well. Okay, create a record. So I have created with the specify already exist a record with the specified name. Okay, I want to delete that. I'm sorry. First, there is a record, a record. Let me delete this. So I want to delete this. Delete record. A record. So let me create it with one more. So a record alias. Okay, choose a point. Application and North Virginia. North Virginia. Okay, simple routing policies, let it be simple. I will tell you after that. Okay, so it will get created. Now it will get created. So now if you copy this is my domain name. So I don't want to use this to get access my application. This what is that? So this endpoint. Okay, I don't want to use this endpoint every time. Now I can close this everything. So I can just I can what I can do that if I need to be securely HTTPS. I want to make it my website as a secured. Okay, /: anilkhan.info. Okay, just if I given this, so it will work. Okay, so it will work. You see, it's now it is secured as well. You can see that connection is secured. Now it became a secure load balancer. And I'm accessing, what is that? Whatever the traffic is getting to these endpoints, I routed the traffic under the routing table to this domain name. Okay, now the traffic is getting from here, domain name to this ALB endpoint to domain name. Okay, this is my domain name, anil.info. So if I extend path-based application, something, if suppose cart, okay, cart index.html. So if I hit, you can see that. If I refresh, the next traffic, it will go to next server.
but the server there is no path cart index dot into the next server, so it will give a so not found. So if I refresh again, the next traffic, it will go to this server. So then if I change this, okay, this is the path. I have application, let's refresh it, not found. Okay, it went to cart server. Now it is like a cart server. Okay, so Chandra, it's not found. Okay, now it is, you see that the registration server. So we are getting traffic, okay, continuously. So that is how this is. Now it became a secure via. So the traffic is from the website. How we are accessing? Through HTTPS protocol. So securely from a website user he is accessing. So it is going to application load balancer. Application load balancer. Under the application load balancer, listeners are there. Okay, HTTP So application load balancer, we have two listeners, HTTP, HTTPS. Even we can access from HTTPS also, HTTP also. If you don't want HTTPS, only you need to allow the users to access from HTTPS listener, then you can remove this HTTP listeners. So where we can remove this, so where we have a listeners, here we have a two, okay, listener, HTTP. If you don't want, so now you can get it this, okay, through just what is that, load balancer without endpoint, that you can take this endpoint. So without secure also you can get it. This is not a secure, you can say that it's not a secure. So secure also you can get it. If you want to block this non-secure who are requesting from the website, so you don't want to allow them to listen, okay, these targets. So then you can, what you can do, that you can just take this HTTP and you can just remove this. Okay, manage. So delete listener. So let me confirm. So just I have given confirm and deleted. So now if I refresh this, it was working previously, right? If I refresh it, it will not work. Give me a second. So let it get updated. So there will be a cache. So now it is rotating. You see that. So it will throw the error. We cannot able to access. You can see that this site cannot be reached. Only if you want to access this load balancer, only protocol HTTPS only you can able to access. Otherwise you cannot, it will not listen. If you have given through non-secure HTTP port number 80, if you are routing, requesting this load balancer, okay, it will not listen. Why? Because under the listeners only we have given 443. There is no 80. Through 80, we are not allowing to access these servers, the application. I hope you are clear, right? ఏమన్నా డౌట్స్ ఉంటే చెప్పండి. అర్థమైందా? అర్థమైంది చంద్ర. సో ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేయకపోతే న్యూ యూజ్. మీకు చాలా చాలా ఇంపార్టెంట్. సో రేపు నెట్వర్క్ లోడ్ బ్యాలెన్స్ చెప్తాను. ఆ లోపు మీరు ఈ రౌట్ 53 ఎట్లా ట్రాఫిక్ రౌట్ చేస్తున్నాము, ఏం చేస్తున్నాము, తర్వాత నెక్స్ట్ ఈ లోడ్ బ్యాలెన్స్ మీకు బయట వెళితే మీకు ఇంత క్లారిటీ మీకు ఎక్కడా రాదు, గుర్తుపెట్టుకోండి. సో నేను ప్రాక్టికల్ మీకు రియల్ టైం మీకు నేర్పిస్తున్నాను. 3-4 years రియల్ టైం ఎక్స్పీరియన్స్ మీకు వస్తుంది ఇవన్నీ చేశారండి. మీరు ప్రాక్టీస్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఓకే, చెప్తాను. ఈ ఆర్కిటెక్చర్ డయాగ్రామ్స్ కూడా ఫాలో అవ్వండి. మీకు చూడండి, ఇంకా బెటర్ అండర్స్టాండింగ్ వస్తుంది. ఏమేమి చేస్తున్నాం, ఏమి ఎట్లా ఏమనేది మీకు అర్థమవుతుంది. లెట్ మీ షేర్ హియర్. ఈ పిల్లోడికి జాబ్ వచ్చింది, ప్లస్ అడిషనల్ గా అమౌంట్ కూడా కట్టాడు, కొంచెం నేర్చుకున్నాడు, అడిషనల్ గా అమౌంట్ కట్టాడు. ఇప్పుడు వర్క్ ఇస్తే ఇబ్బంది పడతా ఉన్నాడు. అట్లా ఉంటుంది. రేపు మీరు నేర్చుకున్నారనుకోండి మీకు ఇబ్బంది ఉండదు.
అతనే క్లియర్ చేసుకున్నాడు, బట్ కొంచెం అమౌంట్ కూడా వేరే వాళ్ళకి పే చేశాడు. సో కానీ గుర్తుపెట్టుకోండి, మనకు వర్క్ వచ్చిన తర్వాత ఇబ్బంది పడకూడదు. నేను చేసి ఇస్తాను అంటే, రిక్వైర్మెంట్ ఉందంటే చేయిస్తా అంటే, వద్దు బ్రో నేను నేర్చుకుంటాను అని చెప్పించు అని అంటాడు. సో కాబట్టి రేపు జాబ్ వచ్చినప్పుడు ఇబ్బంది పడకూడదు, గుర్తుపెట్టుకోండి. సో ట్రై టు లర్న్ ద థింగ్స్, అది మీకు ఎప్పుడైనా హెల్ప్ అవుతుంది. ఏమన్నా డౌట్స్ ఉంటే చెప్పండి, లేదంటే